गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 20వ రోజు వివేక చూడమని. 24వ తారీఖు సెప్టెంబర్. 49 శ్లోకాలైనవి. 49వ శ్లోకంలో తాత్పర్యం దగ్గర కొద్దిగా చెప్పి ఆగాం. ఇప్పుడు ఆ తాత్పర్యం పూర్తి చేసి 50కి వెళ్దాం. పేజీ 24. ఓ శిష్యుడా, నీవు యథార్థముగా పరమాత్మ స్వరూపుడవయ్యు అజ్ఞానము వలన అనాత్మ వస్తువులకు దేహాదులతో సంబంధము లేక అనాత్మయగు జీవుడు అను బంధము నీకు కలిగినది. అద్దానిచే సంసారం ఏర్పడినది. కాన ఆ రెంటి యొక్క అనగా ఆత్మ అనాత్మల, జీవాత్మ పరమాత్మల యొక్క స్వరూప విచారణ వివేకముచే కలిగినట్టి తాను స్వయం ప్రకాశమాన బుద్ధముక్త స్వరూపుడే అను స్వానుభవ విజ్ఞానాగ్నిచే అజ్ఞాన కార్యమనదగు అనాత్మబంధమును మూలా విద్యయు సమూలముగా నశించును. ఈ విషయమున వేదాంతవేత్తలు రజ్జు సర్ప భ్రాంతిని ఉదహరించుతున్నారు. త్రాడును పామని తలచినప్పుడే అనేక అనర్థాలు వచ్చి పడుతున్నాయి. అటులగాక తాడును తాడుగా తెలియనప్పుడు ఎలాంటి భయము పుట్టదు. అలాగున అజ్ఞానమనగా తన స్వరూపమును తెలియక పోవడమే. తన స్వరూపమును తెలుసుకొనిన వెంబడే
తాను ఆ బుద్ధముక్త స్వరూపుడగుచున్నాడు. ఇది ఏ పరమార్థము. నిన్న చెప్పుకున్నాం. ఓ శిష్యుడా, గత శ్లోకాల్లో శిష్యుడు గురువు గారిని ఆశ్రయించి ఆర్తితో అన్యదా శరణం నాస్తి, మీరే నన్ను రక్షించాలి, నా తపన చల్లార్చాలి, సంసార దావాగ్ని నుంచి బయటపడేయాలి అని పరిపరి విధాలు ప్రార్థిస్తే అతని యొక్క గురువుని ఆశ్రయించేటువంటి పద్ధతి, మొట్టమొదటిగా అతను అడిగినటువంటి ప్రశ్న ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో విడుదలవటం కోసం అడిగినట్లుగా గురువుకి తెలిసి ఆ ప్రార్థన నిర్వికల్పంగా ఉన్న గురువుని తాకి ఆయనకు కృప కలిగేలాగా ఆ శిష్యుడు ప్రవర్తిస్తే అప్పుడు గురువు శిష్యుడి వైపు కరుణా కటాక్ష వీక్షణంతో చూసి దాన్ని శిష్యుడిగా అంగీకరిస్తూ అక్కడ శిష్య అనే అర్థం కంటే ప్రియ అనే అర్థం ఎక్కువ. ఇక్కడికి వచ్చేసరికి శిష్యుడా అని పిలిచాడు. శిష్యుడు అనగానే అతను గురు శిష్య భావాలు, శిష్యుడంటే నిజానికి ఎలా ఉండాలనేది అర్థం పూర్తిగా తెలియకుండా వచ్చాడు కాబట్టి, ఇప్పుడు శిష్యుడా అని పిలిచాడు కాబట్టి శిష్యుడు ఆ పదానికి తగ్గట్టుగా అతను సరి చేసుకోవాలి. సంప్రదాయంలో ఎలా ఉంటుందంటే, ఓసారి మా గురువు గారితో కలిసి సుబ్బారావు గురువు గారితో ఒక ఆశ్రమానికి వెళ్ళాం. మొత్తం 150 మంది వచ్చాం. వాళ్ళు ఎంత మర్యాద అంటే 150 మందికి వేడి నీళ్లు పెట్టి అందరినీ మర్యాద చేస్తూ, ఓ పక్క కాలుతో మండుతూనే ఉంది, బకెట్తో నీళ్లు తీసుకొస్తున్నారు, అందిస్తున్నారు. వాళ్ళు ఆ గురువుగారి యొక్క శిష్యులు చాలా ఆతిథ్యం చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. నేను గురువుగారు పొద్దునే వేరే చోట నుంచి దిగాం. దిగి ఇంతమంది క్యూ ఉంటే అప్పటికయ్యాను, నాకు వేడి నీళ్ళు అక్కర్లేదని బావి దగ్గరికి వెళ్ళి తోడుకొని తన్నీళ్ళు పోసుకుంటున్నాను. అయ్యో 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 తప్పైపోయిందని పరిగెత్తుకుంది. ఏమిటి అంటే ఆ సుబ్బారావు గురువు గారు కొంచెం కుర్చీలో కూర్చొని సేద తీర్చుకుంటున్నారు. గురువు గారు స్నానం చెయ్యందే ఆయనకంటే ముందు మీరు స్నానం చేయకూడదు. గురువుగారు భోజనం చేయందే ఆయనకంటే ముందు మీరు భోజనం చేయకూడదు. గురువు గారు నిలబడితే మీరు కూర్చోకూడదు. ఇవన్నీ మీకు తెలియదా అని అన్నాడు. నేను అలా అనుకోలేదండి, ఒక పని అయిపోతుంది, ఇంతమందికి ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం పడుతుంది, మరి వెంటనే గురు పూజలు సత్సంగాలు ఉంటాయి కదా, మీకు బరువు తగ్గిద్దామని. ఇది ఏదైనా కానీ కాదు. అదే ఒకవేళ పరిస్థితి అయితే మీ గురువు గారి దగ్గర అనుమతి తీసుకోవాలి. నేను కొంచెం నిదానంగా చేస్తాను, నువ్వు చేసేవయ్యా స్నానం అంటే తప్ప నేను చేయకూడదుట. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? అలాగే గురుగారి దగ్గరికి వచ్చి నాకు తొందరగా బోధ చెప్పాడని బలవంతం చేయకూడదు. దీనికి ఒక కథ చెప్పుకోవాలి. వ్యాసుల వారి కుమారుడు శుకుడు పుడుతూనే జ్ఞాని. అనాత్మ నుంచి, అనాత్మ అనుభవం నుంచి ఆత్మని వెతుక్కుంటూ, ఆత్మని మెల్లిగా అవగాహన చేసుకుంటూ అనుభవం పొందుతూ పోయినప్పుడు అది జ్ఞానం అవుతుంది. పుడుతూనే జ్ఞానం అయినప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడు వెలుతురుంటే వెలుతురంటే తెలియదు. కాసేపు వెలుతురాగి చీకటి అయిపోయాక మళ్ళీ వెలుతురు వస్తే ఈ చీకటి కానిది వెలుతురు అనే సంగతి తెలుస్తుంది. చీకట్లో ఉన్న ఇబ్బంది పోయి వెలుతురులో స్పష్టంగా ఉండటం వల్ల వెలుగు యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. అలాగే జ్ఞానం యొక్క ఔన్నత్యం తెలియాలంటే అజ్ఞానం ఉండాలి. శుకుల వారికి అది లేదు. వ్యాసుల వారు చెప్తున్నారు, చెప్తే నాకు తెలిసిందే చెప్తున్నారు, నాకు కొత్తగా ఏమి చెప్పట్లేదు. నేను జ్ఞానినని మీరు అంటున్నారు, నేను అలా అనుకోవట్లేదు.
నేను జ్ఞాని అయితే నాకు తృప్తిగా పరిపూర్ణంగా ఉండాలి కదా, నాకు అది అనిపించట్లేదు. మరి ఏం చేయాలో పాల్గొవాలి. ఈయన నన్ను గురువుగా స్వీకరించలేదు, తండ్రి అనుకుంటున్నాడు. తండ్రి అనే భావంతో ఉన్నప్పుడు గురుభావం లేకపోతే ఇబ్బంది అని జనకుడి దగ్గరికి పంపించాడు. జనకుడు శుకుల వారిని ద్వారపాలకుల దగ్గరికి వచ్చారని కబురు చేస్తే వారం రోజులు పలకరించకుండా వదిలేశాడు. అక్కడ నిరీక్షించాడు. గురుగారి కబురు వెళ్ళిందని ద్వారపాలకులు చెప్పారు. గురుగారు ఆజ్ఞ ఇంకా రాలేదు. వారమైనా సరే కోపం తెచ్చుకోలేదు, విసుక్కోలేదు, వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఆయన పరీక్ష పెట్టారు శుక్ల వారికి. గురువు పరీక్షలై నెగ్గారు. తెలుసుకొని లోపలికి రండి అన్నారు. లోపలికి రాగానే ముందు ఆయనకి మర్యాదలు చేసి మరొక వారం రోజులు చాలా మంది సేవకులను పెట్టి షడ్రుచులతో భోజనాలు పెట్టి గలిపాడు. వారం రోజులైనా సరే జనకుడు నన్ను పలకరించలేదు, మరి నా సంశయం తీర్చలేదు. వారం రోజులేమో బయట నుంచో పెట్టాడు, వారం రోజులేమో భోజనాలు పెడుతూ కూర్చున్నాడు. నువ్వు ఎవరివయ్యా, ఎందుకు వచ్చావు, ఏమిటని అడగనేలేదు అని ఎవరైనా బాధపడతారు కదా. ఆయన ఓర్పుగా అలాగే కూర్చున్నాడు. సహజ సహనంగా ఉన్నాడు. ఓర్చుకోవడం అంటే బలవంతం ఓర్చుకోవడం కాదు, సహజ సహనంగా క్షమించి ఉన్నాడు. అప్పుడు జనకుడు 14వ రోజు అయిపోయాక 15వ రోజు శుకుల వారి దగ్గరికి వచ్చాడు. నువ్వు మా గురువు గారు వ్యాసుల వారు, నువ్వు గురుపుత్రులుగా వచ్చారా మీరు, మీకు అతిథి అభ్యాగతం అంతా మేము సత్కారాలు చేస్తాము. నేను మా తండ్రి గారు పంపగా వచ్చిన మాట నిజమే కానీ ఆయన కుమారుడుగా రాలేదు. మీరు గురువు అని నేను శిష్యుడని వచ్చాను. అంటే గురుపుత్రుడైతే ఒక రకమైనటువంటి ఆదరణ మర్యాద ఉంటుంది, శిష్యుడు అంటే మరొక రకం పద్ధతి ఉంటుంది. ముందు ఆ ప్రశ్న వేశాడు ఆయన. నేను శిష్యుడిగానే వచ్చాను అన్నాడు. ఆ రకంగా ఇంకా తర్వాత కథ చాలా ఉంది. కొన్ని పరీక్షలు పెట్టి జ్ఞానం ఏంటో చెప్పి అప్పటికి తెలియకపోతే గురువు ఉపదేశించి అనుభవాన్ని ప్రవేశపెడతాడుగా శిష్యుడికి. ఆ రకంగా జనకుడు తన శక్తిని, తన ప్రజ్ఞని సాధారణంగా భోజనం చేస్తే వచ్చే తృప్తి, నువ్వు అనుకునేది జరిగితే వచ్చే తృప్తి కాదు. తృప్తి ముక్తి అన్నప్పుడు జ్ఞానంలో నీకు అనుభవం రాకపోతే, అనుభవంలో నీకు వచ్చిన తృప్తి కలగకపోతే అది మోక్షం కాదు. ఆ స్థితిలో తృప్తి కలిగితేనే మోక్షం. అందుకని అమ్మ తృప్తి ముక్తి అంటే అక్కడ తీసుకోవాలి అర్థం. వెళ్ళగానే రోడ్డు మీద ఎడం పక్క బోర్డులో ఉంటుంది. దీన్ని బట్టి శిష్య అనగానే శిష్యులు ఎంత ఓర్పుతో సహనంతో గురువు చెప్పేదాకా వేచి ఉండి, గురువుని తొందర పెట్టకుండా, విసుక్కోకుండా, ఒకవేళ వెనక్కి తిరిగి వెళ్తే ఆ రోజుల్లో పోనీ అంటున్నారు. పాపం వాళ్ళ గురువులు వీళ్ళు అజ్ఞానంతో అలా ఉన్నారు, పర్వాలేదు మన దగ్గర ఉంచుకొని కాస్త శిక్షణ ఇచ్చి దారికి తెద్దాంలే అనుకుని ఇవన్నీ క్షమిస్తూ పోతున్నాడు గురువు గారు. మన తప్పు కాదు, మనకి ఏ అజ్ఞాన బంధం అయితే ఉందో ఆ అజ్ఞానం యొక్క తప్పే కానీ అందరూ మంచివాళ్లే. శరణాగతి పొందాడు కదా శిష్యుడు, అది చాలు, మెల్లిగా అతన్ని రుద్దచ్చు, ఏదో చేయొచ్చు అని కరుణతో గురువు ఉంటాడు. కానీ శిష్యుడు ఉండాల్సినటువంటి పరిస్థితి ఎట్లా అంటే తొందర పెట్టకూడదు, నిరీక్షించాలి, విసుక్కోకూడదు, వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. మనం చదువుకున్నాం చిన్నకందాక, కొట్టితి తిట్టితి శ్రమలను పెట్టిది వెడలను గొట్టితి అన్నట్టుగా మెడపెట్టి బయటికి గెంతినా కానీ చావైనా పెండ్లైనా నీతోటి అని గురుపాదాన్ని పట్టుకొని వదలకుండా ఉంటే అలా ఉండాలి శిష్యుడు.
అలా ఉన్నాడట ఆ దేశిక వర్యుని యొక్క ఆశ్రయించినటువంటి శిష్యుడు. అందుకని మెచ్చి బోధంతా నీకు గుప్పిస్తాను, కొమ్మరిస్తాను అని కందార్థం నేను చదువుకున్నాను. దీన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకొని, నీవు యథార్థముగా పరమాత్మ స్వరూపుడవయ్యు అజ్ఞానం వలన అనాత్మ వస్తువులకు అగు దేహాదులతో సంబంధము. నువ్వు యథార్థంగా పరమాత్మ స్వరూపుడే, నీకు అజ్ఞానం ఆవహించింది. అజ్ఞానం ఆవహించడం వల్ల నీవు పరమాత్మ అనే సంగతి మరిచావు. ఈ మరుపు అనేది ఆవరణ దోషం, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆవరణ శక్తి అది. రెండోది, నేను జీవుడు అనేటువంటి భావంతో లోకరీతిగా తిరిపిటిలో వ్యవహరిస్తూ అనుభవంలో ద్వంద్వాలతో వస్తే ద్వంద్వాలకి ప్రతిస్పందిస్తూ ఆగామి కర్మలు రాగద్వేషాలతోటి అరిషడ్వర్గంతో మనం జనన మరణ చక్రంలో తిరుగుతాం. ఇదంతా కూడా విక్షేపం. ఈ విక్షేప శక్తి ప్రకృతిలో రజోగుణం వల్ల వచ్చింది. కనుక ప్రకృతిలో ఆవరణ విక్షేప శక్తులు రెండు, తమోగుణ రజోగుణం వల్ల వచ్చినవి రెండు ప్రత్యేకంగా అవిద్య అంటారు. కాబట్టి మనిషి మంచివాడే కానీ అవిద్యా దోషం చేత ఇలా ఉన్నాడు. మెహర్ బాబా వారు కూడా ఒకసారి అన్నారు, మీ అందరిలో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు అంటారు. ఏదైనా కానీ మీరంతా అజ్ఞానులు. ఈ మంచి చెడు అనేటువంటిది మీలో మీరు ఒకరినొకరు పోల్చుకొని చెప్పుకునేది. ఒక్కోసారి అది కూడా కరెక్ట్ కాదు. మీ ఇష్టాన్ని మంచి అంటారు, మీ అయిష్టాన్ని చెడ్డ అంటారు. పక్షపాత బుద్ధి ఉంటుంది మీకు. నా దృష్టిలో మీకు పరమాత్మ అనే అనుభవం లేదు కాబట్టి తక్కువ మంచి ఎక్కువ మంచి, తక్కువ చెడ్డ ఎక్కువ చెడ్డే కానీ మీరందరూ అజ్ఞానులే. మీకు చెడ్డ వాళ్ళ మీద ప్రేమ ఉండదు, మంచి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. నాకు అజ్ఞానుల అందరి మీద ప్రేమ ఉంటుంది. కారణం ఏంటంటే మీరు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులే. అజ్ఞానం చేత ఈ మాదిరిగా ఉన్నారు. తప్పు మీది కాదు, తప్పు అవిద్యది. కాబట్టి అజ్ఞానం యొక్క తప్పుని నేను అవతార పురుషుడికి వచ్చింది ఏంటంటే మీ అజ్ఞానం అనేది తొలగించి మిమ్మల్ని సాధనా మార్గంలో అవతారుడు చూపించినటువంటి ద్వాదశ మార్గాల్లో ఏదో ఒక మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఉద్ధరించడానికి ఆయన అది పని కట్టుకొనే శరీరం ధరించి అవతరించారు. అందువల్ల అవతార పురుషులకి అందరి పట్ల కూడా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే తప్పు మీది కాదు, మీరు ఆయనతో సమానమైన పరమాత్మ స్వరూపులే. కొన్ని కారణాల వల్ల అవిద్యా దోషం పట్టుకొని తప్పుగా కనబడుతున్నాం కాబట్టి ఆయన సర్వజ్ఞుడైన పరమాత్మ అయినందువల్ల తప్పు అవిద్యది మీది కాదు అని అందరినీ వన్ వే ట్రాఫిక్గా ప్రేమించి మిమ్మల్ని కూడా ఏమన్నారంటే, మీరు బాబాని ఎలా ప్రేమిస్తారో అందరిలో క్రీస్తు కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నిన్ను వలే అంటే మనకి 3 భేదాలు ఉన్నాయి. నేను, నావారు, పరాయివారు. పరాయి వారి కంటే నా వారి మీద ప్రేమ ఎక్కువ, నా వారి మీద కంటే నా మీద నాకే ప్రేమ ఎక్కువ. నా మాట వినకపోతే నా వాళ్ళనైనా సరే బయటికి పంపించేస్తా, లేకపోతే అలిగి నేనైనా బయటికి వెళ్తా. ఆ ప్రేమ ఉండదు. మన ప్రేమ ఒక కారణంతో కూడి ఉంటుంది, ఇచ్చి పుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అటు లేకపోతే ఇటు పోతుంది. అటు ప్రేమ లేకపోగా అటు వైరం గనక ఉంటే ఇక్కడ ప్రేమ బదులు ద్వేషము, క్రోధము పుడుతుంది. ఇవన్నీ కూడా మనస్సుకి సంబంధించింది. ఇవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించింది. తప్పేదన్నా ఉంటే అజ్ఞానాన్ని అవిద్యదే కానీ మంది కాదు. అందరం అజ్ఞానులు కాబట్టి ఇందులోనే ఒకళ్ళు ఎక్కువ తప్పు, ఒకళ్ళు తక్కువ తప్పు అని మళ్ళీ మంచి చెడని ద్వంద్వాలు చూస్తున్నాం. కానీ పరమాత్మ దృష్టిలో, ఒక అవతార పురుషుల దృష్టిలో తప్పంతా కూడా వారి వారి అజ్ఞానందే తప్ప అందరూ పరమాత్మ స్వరూపులైనప్పుడు, పరమాత్మ తాను పరమాత్మే, పరమాత్మ ఒక్కడే కనుక అందరినీ కలుపుకొని ఆయన పరమాత్మ అయినప్పుడు అందరినీ కలుపుకునేటువంటి ఒక ఐక్యత ఏదైతే ఉందో అది గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. అది భగవంతుడు ప్రేమస్వరూపుడు అనే మాటకి అర్థం. మనకు కూడా భగవంతుడికి దూరమై అనేకత్వం అనేటువంటి దృష్టి ఎప్పుడైతే వచ్చిందో, ద్వంద్వాల దృష్టి ఎప్పుడైతే వచ్చిందో,
స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో ఇతరుల నీకు కలిగేటువంటి సుఖ దుఃఖాల వల్ల వాళ్ళ మీద నీకు కలిగేటువంటి ప్రతిస్పందనగా రాగద్వేషాల వల్ల ఈ వైరుధ్యాలు, ఈ అజ్ఞానం కొనసాగడం, జన్మమరణ చక్రంలో ఉన్నాం. అదే అందరూ పరమాత్మ స్వరూపులైనప్పుడు, భిన్నత్వంలో ఏకత్వం చూసినప్పుడు ఆ దివ్యాత్మ స్వరూపాన్ని మనం గమనించి దాన్ని నమ్మి నిశ్చయించి ఏకత్వానుభవం పొందటానికి ఇతరుల్లో ఉన్నటువంటి నీ పట్ల ఉన్న సానుకూలత, వ్యతిరేకతని పట్టించుకోకుండా, వాళ్ళ స్వభావాన్ని పట్టించుకోకుండా, మనసుగా, శరీరంగా, ఇతరత్ర ఉన్నటువంటి భేదాల్ని విస్మరించి దివ్యాత్మ స్వరూపంగా అందరూ పరమాత్మలో ఒకటై ఉన్నామనే భావంలో అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాలి. కనుక నన్ను నేను ప్రేమించుకోవడం, నా వాళ్ళని ప్రేమించుకోవడం ఇది మామూలుగా చూస్తూ ఉన్నది. పరాయ వాళ్ళని, శత్రువుల్ని కూడా ప్రేమించినప్పుడే ఆ ప్రేమతో ఐక్యతా సిద్ధి జరిగినప్పుడు నువ్వు పరమాత్మ అవుతావు. కావున ఈ రెంటి యొక్క అనగా ఆత్మ అనాత్మల ఇక్కడ ఒక చిన్న భేదం వచ్చింది. బ్రాకెట్ జీవాత్మ పరమాత్మలు అన్నాడు. జీవాత్మ పరమాత్మ ఒకటే అంటే జీవాత్మ అనాత్మ కాదు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అన్నప్పుడు జీవాత్మ అనాత్మే, ఆత్మ అంటే పరమాత్మ. ఆ బ్రాకెట్లో ఉన్నది మనం తీసుకోవాలి. అవిద్యా దోషాన్ని మనం పట్టించుకుంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. గురువుగారు అవిద్యా దోషాన్ని పట్టించుకోవట్లా. నువ్వు నేను ఒకటే, జీవాత్మ పరమాత్మ ఒకటే, నువ్వు కూడా పరమాత్మవే. భ్రాంతిలో జీవభావం వచ్చింది నీకు. కాబట్టి జీవాత్మయే పరమాత్మ అనేది మీకున్న తేడాన్ని పోగొడుతున్నాడు ఆయన. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనేటువంటి శిష్యుడికి ఉండే అజ్ఞాన భావాన్ని, భేదభావాన్ని ఆయన పోగొడుతున్నాడు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని. అయితే వ్యష్టి సాధన చేసినప్పుడు ఆత్మ అనాత్మ. ఆత్మ అంటే చైతన్య రూపమైనది, అనాత్మ అంటే జడ రూపమయ్యి జడములో చైతన్యం అణోరణీయానుగా ఎప్పుడైతే వ్యాపించిందో ఆ జడ పదార్థాలు కూడా చైతన్యవంతమై అవి కూడా ఒకప్పుడు ఒక రకంగా ఉనికిలోకి రావటం, మార్పు చెందటం, ఏదో ఒక రకంగా ప్రవర్తించడం జరుగుతుంది. బండరాయిలో చైతన్యం ఉంది. అక్కడ చైతన్యం నిశ్చేతనంగా ఉంది, అంటే క్రియారూపంలో లేదు. మానవుల్లో చైతన్యం క్రియారూపంలో ఉంది. క్రియారూపంలో ఉండటం అంటే అది చైతన్యం తప్పు కాదు. బండరాయికి ఉన్నటువంటి ఉపాధిలో జడత్వం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చైతన్యం సరిగ్గా వ్యక్తం కాకుండా నిశ్చేతన స్థితిలో ఉంది. అదే వృక్షాలు, క్రిమికీటకాలు, జలచరాలు, వాయుచరాలు, జంతువుల దగ్గరికి వచ్చేసరికి అవి కొంచెం చెలిస్తున్నాయి, వాటిలో ప్రాణము, మనసు వ్యక్తమైనవి. దానివల్ల ఆ చలనాలకి అందులో వ్యాపించినటువంటి చైతన్యమే కారణం. ఇక్కడ కూడా ప్రాణం పుట్టి ప్రాణ చైతన్యంగా కదలికి వచ్చింది. మనసు పుట్టి ఆ మానసికమైనటువంటి ఆలోచనలు, క్రియల ద్వారా ఆ మనసుకు పట్టిన తమోగుణ, రజోగుణాల వల్ల ఆ కదలికలన్నీ కూడా ఈ మనసు యొక్క ధర్మాన్ని బట్టి చైతన్యం అందులో సత్తా మాత్రంగా ఉంటే ఈ చలనాలు మనసుకే కానీ చైతన్యానికి కాదు. అక్కడ చైతన్యం అక్కడ కూడా ఉన్నట్లే ఉంది. చైతన్యం యొక్క సత్తాలోనే రాయి దగ్గర ఆ సత్తాని తక్కువ తీసుకుంటున్నాయి, క్రిమికీటకాలు ఎక్కువ తీసుకుంటున్నాయి, పశుపక్షాలు ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాయి. తీసుకోవడం అంటే వాటికి ఏర్పడినటువంటి ప్రాణ, మనస్సులు, బుద్ధి ఇవన్నీ కొంచెం యాక్టివ్గా ఉండగలిగినటువంటి లక్షణం ఉంటే ఆ సత్తా వల్ల ఇవి యాక్టివ్గా ఉంటున్నాయి. రాయిలో యాక్టివిటీ లేదు కాబట్టి అక్కడ చైతన్యం ఉన్నా కానీ ఈ యాక్టివిటీ, ఆ చైతన్య సత్తా కదిలే దాని మీదే అది పనిచేసినప్పుడు కదులుతుంది, కదలని దాని మీద పనిచేసినప్పుడు అది కదలదు. దాని యొక్క ప్రభావం అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి చైతన్యం కానిదంతా అనాత్మ. ఇంకో రకంగా చెప్పాలంటే ఆత్మ అంటే చిత్తు, అనాత్మ అంటే జడం.
దీని విచారణ తర్వాత మళ్ళీ మనకు వస్తుంది. శరీర ప్రాణ మనసులన్నీ కూడా జడము, అనాత్మ. ఆత్మ ఒక్కటే మనలో ఉందో లేదో కనబడదు అజ్ఞానికి. కాకపోతే దాని యొక్క ప్రభావం నేను మీద ఉంది. నేను నేను అనేటువంటి స్ఫురణ ఉంది. నేనుకి విషయ జ్ఞానం ఉంది. నేనుకి ఆలోచన, ఊహలు, అనుభవాలు ఉన్నాయి. అయితే మనసుకి లేవా అనొచ్చు. మనసుకు కూడా ఉన్నాయి. నేనుకేమో స్వయంగా ఉన్నాయి. మనసుకేమో మనసులో వ్యాపించిన చైతన్య కారణంగా మనసు కదులుతోంది. మనసులో వ్యాపించిన ప్రజ్ఞ కారణంగా మనసు విషయ జ్ఞానాన్ని స్వీకరిస్తోంది. అక్కడ తేడా అది. మనసు కూడా జడమైనప్పటికీ ఆ మనసులో ఉన్న చైతన్యం యొక్క సత్తాతో మనసు దాని ధర్మం శోకమోహాలుగా అది ప్రవర్తిస్తుంది. మనసు యొక్క ధర్మం ఆలోచనలు ఊహలుగా అది వర్తిస్తోంది. మనసు యొక్క లక్షణాలు చైతన్య యొక్క సత్తాతో, వాడి జడం కాబట్టి వాడి ధర్మాలు అప్రకటితంగా ఉంటే చైతన్య సత్తాతో ప్రకటించబడుతున్నాయి. ఆ ప్రకటించబడ్డప్పుడు చలనాలు వస్తున్నాయి. అది ప్రకృతిలో ఉన్న వస్తువుల యొక్క ధర్మాలను బట్టే కానీ చైతన్యం ఎప్పుడు సత్తా మాత్రంగానే ఉంది. అణోరణీయానిగా దాంట్లో కూడా వ్యాపించింది. దాంట్లో ఎటువంటి మార్పులు లేవు. ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే జడం అంటే తనకు తాను కదలనిది, చైతన్యం కూడా తనకు తాను కదలందే. అయితే చైతన్యం జడంలో వ్యాపించినప్పుడు ఈ చైతన్యం యొక్క సత్తాతో జడంలో కదలికలు వస్తాయి. ఈ రకంగా అర్థం చేసుకుంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా జడమైనప్పటికీ కూడా కదులుతున్నాయి. ఏదో ఒక పని చేస్తున్నాయి. అవి చేసే పనులు వాటి యొక్క ధర్మాలు బట్టి ఉన్నాయి. శరీరం యొక్క ధర్మము జననము, మరణము, మధ్యలో బాల్య యవనం, వృద్ధాప్యంగా మార్పు చెందటము, షడ్విధ వికారాలు చెందడం. ప్రాణ ధర్మం స్థానభేదం, వృత్తిభేదం చేత ఆ పంచప్రాణాలు నీకు ఏదో రకంగా ఉపయోగిస్తూ వాటి యొక్క వృత్తుల చేత మానవుడు జీవించి ఉండగలుగుతున్నాడు. అంతేకాకుండా కర్మలు చేయగలుగుతున్నాడు, ప్రారంధాన్ని అనుభవించగలుగుతున్నాడు, బుద్ధి నిర్ణయించగలుగుతోంది, మనసు ఆలోచనలు ఊహలు చేయగలుగుతుంది. ఇవన్నీ కూడా వాటి యొక్క ధర్మాలు అప్రకటితంగా ఉంటే అందులో చైతన్యం యొక్క ఉనికి చేత ఆ చైతన్యం యొక్క సత్తా వల్ల ఇవి క్రియోన్ముఖమై ప్రకటించబడుతున్నాయి. ఇలా జడం కూడా కదులుతుంది కదా అనే విచారణ వస్తే ఈ రకంగా మనం విడదీసుకోవాలి. ఇదంతా గురువుగారు ఆత్మానాత్మ వివేకం అనేది తర్వాత వస్తుంది, అక్కడ మళ్ళీ చెప్పుకుందాం. కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆత్మ అనాత్మ అని అంటూ బ్రాకెట్లో జీవాత్మ పరమాత్మ అన్నాడు. అజ్ఞానంలో అనాత్మే జీవాత్మ, జ్ఞానంలో జీవాత్మ పరమాత్మ ఒకటే. అది తెలుసుకోకపోతే ఇక్కడ వైరుధ్యంగా ఉంది. జీవాత్మ కూడా చేతనుడే కదా, జీవాత్మ కూడా పరమాత్మే కదా, జీవాత్మ అనాత్మ ఎట్లా అవుతాడు అని ఎవరికాళ్ళు చదువుకుంటే ఆ సందేహం రావాలి. సాధారణంగా ఎవరికి రాలా. ఇక్కడ ఇచ్చిందనే బ్రాకెట్లో ఇచ్చింది సమానార్థకంగా ఉంటుంది కదా. సామాన్యంగా సమానార్థం తీసుకొని మీరు ముందుకు వెళ్ళిపోతారు అందరూ. ఇక్కడ వైరుధ్యం ఉంది, దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనే ఆలోచన ఆ శిష్యులకి తట్టదు. కాబట్టే గురుబోధ అవసరం. వీటి యొక్క స్వరూప విచారణ వివేకము విచారణ చెయ్యాలి. విచారణ చేయటానికి అనుగుణంగా నీలో కొంత వివేకం పనిచేయాలి. వివేకం ప్రతివాడికి ఉంది. సత్వగుణంలో ఉన్నప్పుడు దాన్ని పని చేయించుకుంటాడు. రజోగుణం ఉన్నప్పుడు వివేకం ఉన్నప్పటికీ దాన్ని వినియోగించకుండా తొందరపాటు నిర్ణయాలతోటి తప్పులు చేస్తూ ఉంటాడు. తమగుణం వాడు అసలు వివేకం ఉందో లేదో వాడికే తెలియదు, వాడు వాడడు. నీకుందయ్యా చెప్పుకో చెయ్యన్నా కూడా వాడు చెయ్యడు. ఏ రకంగా చూసినా తమో రజగుణాలు మనకి పనికిరావు. వివేకం వాడాలి అంటే సత్వగుణం ఉండాలి.
వివేకం అంటే విచక్షణ జ్ఞానం. ఏది మంచి, ఏది చెడు, ఏది జనన మరణ హేతువు, ఏది జనన మరణ విముక్తి కలిగించేది అనే భేదంతో విచారణ చేయటమే వివేకం. వివేకం లేని విచారణ, అసలు విచారణే కుదరదు వివేకం లేనప్పుడు. తాను స్వయం ప్రకాశమాన అంటే ఇక్కడ వస్తువులన్నీ కూడా ఆ పరమాత్మ ప్రకాశం చేత ప్రకాశించబడుతున్నప్పుడు మనకి ఇంద్రియ గోచరం అవుతున్నాయి. ఇంద్రియాలకు కూడా ఆ పరమాత్మ ప్రకాశం ఉంటే ఇంద్రియాలు పనిచేయగలిగి ఆ ఇంద్రియానికి తగినటువంటి విషయాన్ని గ్రహించగలుగుతున్నాయి. పరమాత్మ ప్రకాశం కన్నులో లేకపోతే కన్ను తెరిచినా కనబడదు. పరమాత్మ ప్రకాశం నువ్వు చూడబోయే వస్తువు మీద పడకపోతే ఆ వస్తువు గోచరం కాదు. కాబట్టి పరమాత్మ నువ్వు చూసేవాడిలో, వాడి మనసులో, వాడి బుద్ధిలో, వాడి కన్నులో ఉంది. చూడబడే వస్తువు కూడా ప్రకాశించబడ్డప్పుడే తెలుస్తుంది. కన్ను, మనసు, బుద్ధి పనిచేసినా చీకట్లో ఉన్న వస్తువు ఎలా కనబడదో ఆ పరమాత్మ ప్రకాశం లేకపోతే మనం ఆ వస్తువుని మన ఇంద్రియ జ్ఞానం ద్వారా గుర్తించలేము. కనుక అయితే పరమాత్మకి నీ కన్నుని ప్రకాశింపజేసేది నీ మనసు, మనసుని ప్రకాశింపజేసేది నీ బుద్ధి, బుద్ధిని ప్రకాశింపజేసేది నీలో ఉన్న సాక్షి, నీ సాక్షిని ప్రకాశింపజేసేది అంతరాత్మ, అంతరాత్మను ప్రకాశింపజేసేది ఆత్మ ప్రకాశం. ఆత్మ ప్రకాశం నీలో మాత్రమే ఉన్నంత వరకు విష్టిగా ఆలోచిస్తున్నావు. పరమాత్మ అందరిలోనూ ఉన్నాడంటే అన్ని ఆత్మలు కలిపి ఒకే పరమాత్మగా ఉన్నాయి. ఈ రకంగా కనుక ఆలోచిస్తే ఆ పరమాత్మ మళ్ళీ ఎవరి చేత ప్రకాశించబడుతున్నాడు అంటే ఇక ఆ పైన ఏమీ లేదు. ఆ పరమాత్మ స్వయం ప్రకాశమే, ఆ పరమాత్మ ప్రకాశ రూపమే, ప్రకాశమే తానైన వాడే ఆ పరమాత్మ. ఒక దీపాన్ని మనం ఇంకో దీపంతో ముట్టించాం. ఆ దీపం ఎవరు ముట్టించారు? దాన్ని ఇంకో దీపంతో ముట్టించారు. ఆ దీపాన్ని ఎవరు ముట్టించారు? ఇలా వెళ్తుంటే చక్రదోషం అంటారు. ప్రతి దీపం ముట్టిస్తే కానీ వెలగదు అన్నప్పుడు అసలు దీపాలు ఉండడానికి వీల్లేదు. లేకపోతే మూలానికి వెళ్తే ఏదో ఒక దీపం ముట్టించకుండా ఉండాలి. స్వయం ప్రకాశ దీపం ఉండాల్సిందే. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు వెన్నెల కాస్తున్నాడు. సూర్యప్రకాశం చంద్రుడి మీద పడకపోతే వెన్నెల లేదు. మరి సూర్యుని ఎవరు ప్రకాశింపజేస్తున్నాడు? ఆ సూర్యుని ప్రకాశింపజేసేది, ఆ నక్షత్రాలను ప్రకాశింపజేసేది, సర్వలోకాలు సర్వముని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది పరమాత్మ. ఆ పరమాత్మను ప్రకాశింపజేసేవాడు ఎవడు? ఆయనది స్వప్రకాశమే. ఆయనే ప్రకాశ స్వరూపం. ఆయన ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి ప్రకాశ లక్షణంతో ఉన్నవాడు. ఆయన ప్రకాశించేటువంటి పరమాత్మ ఇంకొకడు లేడు. అలా నిర్ణయం అన్నమాట. దాన్ని బట్టి తాను స్వయం ప్రకాశమాన, పరమాత్మ స్వయం ప్రకాశమానుడే. ఇప్పుడు శిష్యుని అంటున్నాడు, నీవు స్వయం ప్రకాశమాన బుద్ధ ముక్త స్వరూపుడే. పరమాత్మ అయితే జ్ఞానస్వరూపుడు, నిత్యముక్త స్వరూపుడు. మనం జీవభావంలో అజ్ఞానం ఉన్నాం కాబట్టి మనం బద్ధులము, మనకి బంధం ఉంది అనేటువంటి భ్రాంతి ఉంది కాబట్టి మనం జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి, ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. చిట్ట చివరిలో జ్ఞానం కలుగుతుంది, అనుభవం అపరోక్షానుభవం అవుతుంది. దాన్నే ముక్తి అంటాం. ఎంతో చేస్తే కానీ రాలేదు మనం అనుకుంటాం. కానీ పరమాత్మ ఏమీ చేయకుండా పరమాత్మగా శాశ్వతంగా ఉండి ఏ కాలంలో పరమాత్మ జీవుడు అవ్వలేదు, పరమాత్మకి అజ్ఞానం లేదు, పరమాత్మకి బంధం లేదు, పరమాత్మ మోక్షం కోసం ప్రయత్నం చేయలేదు. ఆయన నిత్య బుద్ధ నిత్య ముక్త స్వరూపుడు. అయితే మన లక్ష్యం నువ్వే ఆ పరమాత్మ అయినప్పుడు నీ లక్ష్యం కూడా నిత్య బుద్ధ ముక్త స్వరూప జ్ఞానం. ఆ స్వరూప స్థితి నీకు కలగాలి. గురువు అది ముందే చెప్తున్నాడు, నువ్వు అదే అయి ఉన్నావు కాబట్టి అజ్ఞానంలో ఉంది కాబట్టి సాధన చేసి అది అయ్యున్నానని తెలియాలి. అంతకంటే ఇంకేం లేదు. నిన్న చెప్పిన సన్యాసి కథలో ఆ సన్యాసి పెంచుకున్నటువంటి బిడ్డ సన్యాసి బిడ్డనే అనుకున్నాడు. తర్వాత తాను రాజుబిడ్డని తెలిసింది, కొన్ని రుజువుతో నమ్మాడు. కాబట్టి నేను ఎప్పుడు రాజుబిడ్డనే అన్నాడు.
ఎప్పుడు రాజుబిడ్డ అంటే వాడు నిత్య బుద్ధ ముక్త స్వరూపుడు. కానీ వాడు రాజుబిడ్డ అని తెలియకముందు అజ్ఞానంలో రాజు అవ్వాలి అనుకున్నాడు అనుకోండి, వాడు ఎంతో ప్రయత్నం చేస్తే కానీ కాడు. సన్యాసి బిడ్డ రాజు అవ్వాలంటే ఎంత సాధన చేసినా కానీ ఒక్కొక్కడు ఎవరికో ఒకడు అవ్వచ్చు, ఒక రాజు అవ్వచ్చు. అది అదృష్టం అన్నమాట. అదే అయి ఉన్నవాడు అదే అవటం పెద్ద కష్టమే ఉంది. రాజు అయిన వాడు రాజు అవటం కష్టమే ఉంది. బ్రహ్మ అయిన వాడు బ్రహ్మ అవటం కష్టం ఏంటి? అజ్ఞానంలో కాదు కానీ జ్ఞానం వస్తే వాడు అదే అయి ఉన్నాడుగా. కాబట్టి అవటం అనేది ఏమి లేదు. అయ్యున్నదే మరిచాడు, జ్ఞాపకం రాగానే అయ్యున్నదే అయ్యున్నది. అయ్యున్నదే అయ్యున్నది అనేటువంటి పదం చాలా గొప్ప పదం. దక్షిణామూర్తి శ్లోకంలో కూడా ప్రత్యభిజ్ఞాయతే అని ఉంది. జ్ఞా అంటే జ్ఞానం, అభిజ్ఞ అంటే నీవు నీవైన జ్ఞానం, అభి అంటే సెల్ఫ్, నేను నేనైన జ్ఞానం. ప్రత్యభిజ్ఞ అంటే నువ్వు అజ్ఞానంలో నేను నేనైన జ్ఞానం కోసం నువ్వు ప్రయత్నం చేసావు కానీ నువ్వు ముందే నేను నేనైన జ్ఞాన స్వరూపుడివి. అది ప్రత్యభిజ్ఞ అంటే అయినవాడే అవుతున్నాడు. అజ్ఞానం చేత కొంతకాలం భ్రాంతిలో అన్నప్పటికీ కూడా నువ్వు అయ్యే ఉన్నావు. ఇప్పుడు కొత్తగా అయ్యిందేమీ లేదు. పోయింది అజ్ఞానం అంతే, పోయింది భ్రాంతి, చివరికి అయ్యున్నవాడే అయ్యున్నాడు. దానికి ప్రతి అభిజ్ఞ అని 3 పదాలు, 3 చిన్న మాటలు కలిపి ప్రత్యభిజ్ఞ జాయతే, ప్రత్యభిజ్ఞాయతే అంటే అయ్యున్నవాడే అయ్యున్నాడు అని చెప్పడం. ఎట్లా? ఇంకా ఆ శ్లోకంకి వెళ్తే ఇంకొంచెం తక్కువ వెళ్దాం కాసేపు. సూర్యుడికి చంద్రుడికి రాహుగ్రహణం పట్టింది. సూర్యప్రకాశం చంద్రప్రకాశం కనబడకుండా పోయింది. మళ్ళీ గ్రహణం వీడింది. మళ్ళీ ఆ సూర్యుడే ఆ చంద్రుడే కనబడ్డాడు కానీ కొత్త సూర్యుడు కొత్త చంద్రుడు కనబడలేదుగా. అలాగే రాత్రి సూర్యాస్తమయం అయింది, తెల్లారి మళ్ళీ సూర్యోదయం అయింది. రోజుకో కొత్త సూర్యుడు వస్తున్నాడా, నిన్నటి సూర్యుడే వస్తున్నాడా? ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం అంటున్నాడు. ప్రబోధ సమయం అంటే తెల్లవారితే మళ్ళీ ఆ సూర్యుడే వస్తున్నాడు, ఆ సూర్యోదయం అవుతుంది. ఎన్ని సూర్యోదయాలైనా సూర్యుడు ఒక్కడే, నీకు కనబడటం కనకపోవడంలో తేడా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? జ్ఞానం అజ్ఞాన భేదమే కానీ ఆ వస్తువు ఎప్పుడు ఉంది, ఎప్పుడు అద్వయంగా ఉంది, ఎప్పుడు ఒకటిగానే ఉంది, ఎప్పుడు కూడా దానికి అజ్ఞానం కానీ బంధం కానీ రాలేదు. అయితే ఏంటంటే కొన్ని కారణాల వల్ల నీకు అవిద్యా దోషం పట్టుకుంది, అజ్ఞాన బంధం, దేహం నేనే తాదాత్మత బంధం వచ్చింది. నేను జీవుణ్ణే కదా, నేను పరమాత్మ ఎట్లా అయ్యాను అన్నావు. అటువంటి శిష్యుడు గురువు దగ్గరికి తపనతో రాగానే మొట్టమొదటి మాట ఏం చెప్పాడు? నువ్వు బ్రహ్మవే, నువ్వు పరమాత్మవే, కాస్త తెలుసుకో అంతే. ఈ తెలుసుకోవడం అజ్ఞానం ఉంది కాబట్టి తెలుసుకోవాలి, భ్రాంతి ఉంది కాబట్టి తెలుసుకోవాలి. లేకపోతే తెలుసుకోవాల్సిన పనే ఉంది. నువ్వు అదే అయ్యి ఉంటే ఇంక నీకు జ్ఞానంతో పని లేదు, శాస్త్రంతో పని లేదు, గురువుతో పని లేదు. అది కాలేదని అజ్ఞానం వస్తేనే భ్రాంతి నుంచి విడుదల అవ్వటానికి ఇవన్నీ కావాల్సి వచ్చినాయి. స్వానుభవ విజ్ఞాన అగ్ని చేత, అగ్ని అని ఎందుకు వాడాడంటే అజ్ఞానంలో ఇంత సంచిత రాశి పోగు చేసుకున్నాం. అజ్ఞానం లేనిది, సంచిత రాశి కూడా లేనిదే, జ్ఞానం కలిగాక లేనిది. నువ్వు పరమాత్మ స్వరూపం అయినప్పుడు పరమాత్మ రెండోది లేదు కాబట్టి ఎన్నో వచ్చినాయి, ఎన్నో జరిగినాయి. దాంతో పాపాలు పుణ్యాలు సంచిత కర్మలు వచ్చినాయి. ఇన్ని ఎక్కడున్నాయి? పరమాత్మ కంటే రెండో వస్తువే లేదు. అటువంటి రెండో వస్తువే లేదు అనేటువంటిది స్వానుభవ జ్ఞానం నీకు ఎప్పుడైందో, నువ్వు అటువంటి పరమాత్మ అయినప్పుడు, పరమాత్మ నిత్య బుద్ధ ముక్త స్వరూపం అయినప్పుడు నీకు అజ్ఞాన కార్యం ఎక్కడిది? నీకు సంచిత కర్మ రాశి ఎక్కడిది? కాబట్టి ఇటువంటి జ్ఞానం అనే అగ్ని చేత సంచిత కర్మరాశి దగ్ధం అవుతుంది. ఆ సంచిత కర్మరాశి అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి జ్ఞానం వల్ల అజ్ఞానం ఉండదు. ఎంత చీకటి ఉన్నా ఒక లైట్ వేయంగానే అక్కడ చీకటి పోయి చీకటంతా పటాపంచలై అంతా వెలుగు రూపంగా ఉంటుంది. అదే ఆ చీకటికి అది 4 సంవత్సరాల పాటు మూసేసావు, అయినా కానీ ఒక్క లైట్ వేయంగానే, ఒకరోజు మూసినా 4 సంవత్సరాలు మూసినా లైట్ వేయంగానే తక్షణం అది ప్రకాశమైంది. కాబట్టి శిష్యుడు ఎంతకాలం ఎన్ని జన్మల నుంచి అజ్ఞానంలో ఉన్నా
ఆ జ్ఞాన ప్రకాశం వెలుగు కలిగినప్పుడు తక్షణమే అతను జ్ఞానస్వరూపుడు అవుతాడు. వాడు కొంతమంది శిష్యులు సాధకులు వెంటనే జ్ఞాన స్వరూపులు అవుతున్నారు. కొంతమంది కొంత టైం ఎక్కువ తీసుకొని జ్ఞానస్వరూపులు. అంటే అక్కడ లైట్ వేయటమే ఆలస్యం, కానీ ఎంతకాలం నుంచి అజ్ఞానం ఉంది, చీకటి ఉంది అనేది అక్కడ లెక్కలోది కాదు. లైట్ వెలగంగానే చీకటి పోయినట్టుగా జ్ఞాని అవ్వంగానే వాడికి అజ్ఞానం ఉండదు. ఒక వస్తువు తెలియకపోవడం అజ్ఞానం, ఒక వస్తువు తెలిసి ఉండటం జ్ఞానం. జ్ఞానం అజ్ఞానం ఒక పక్క ఎలా ఉంటాయి? తెలియకపోతే తెలియనితనం ఉంటుంది, తెలిసిన తర్వాత తెలిసినతనమే ఉంటుంది, కానీ మళ్ళీ తెలియనితనం కూడా కలిపి ఉంటుందా? జ్ఞానంతో పాటు అజ్ఞానం ఉంటుందా? ఉండదు. వెలుతురుతో పాటు చీకటి ఉంటుందా? ఉండదు. వెలుతురు వస్తే చీకటి పోనే పోతుంది. కాబట్టి జ్ఞానం అజ్ఞానం పక్క ఉండవు. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, క్రమంగా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము అనేది తప్పు. కాబట్టి కొన్ని జ్ఞాన భూమికలు మెట్లు దాటొచ్చేమో మోక్షం అనేసరికి, అయితే అజ్ఞానం లేకపోతే జ్ఞానం అంతే. పూర్తిగా జ్ఞాన స్వరూపం అయితే అది మోక్షమే. అందుకని కొంచెం కొంచెం బాగుందండి, కొంచెం కొంచెం మోక్షానికి వచ్చామనడానికి కుదరదు. చీకటి పోయి వెలుతురు వచ్చినట్టే రావాల్సిందే అంతే. మసక చీకటి కూడా భ్రాంతియే. అనాత్మ బంధమును ఇంతవరకు బాగుంది. మూలా విద్యయు అన్నాడు. మూలా విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి? ఇప్పుడు పైన మనం ఆవరణ విక్షేపాలు చెప్పి అవిద్య అంటే ఏంటో చెప్పాం. మూలా విద్య అంటే జీవుడు పుట్టకముందే, సృష్టి నామరూపాలుగా వ్యక్తం కాకముందే, తన్మాత్ర సృష్టి పంచభూతాలు పంచకరణ కాకముందే ఈ పరమాత్మ మూల ప్రకృతిలో వ్యాపించి మూల ప్రకృతి యొక్క తత్వాలన్నీ కూడా తనతో పాటు తెస్తూ, తన వైపు ఉన్నటువంటి చిత్తుకు సంబంధించిన తత్వాలు, అలాగే మూల ప్రకృతికి సంబంధించినటువంటి జడతత్వాలు ఒంటిని తీసుకొని వచ్చి ఒక బ్రహ్మగా తయారయ్యాడు. ఆ బ్రహ్మలు ఈ తత్వాలన్నీ చేరి ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. ఆ బ్రహ్మ అవ్యక్తమై మహదంకారమై సృష్టి చేశాడు. ఈ సృష్టిలో నామరూప సృష్టి వచ్చేసింది. ఈ క్రమంలో జడతత్వాలు ఉన్నాయి, చిత్తుతత్వాలు ఉన్నాయి, చిత్తు జడము కలిపినటువంటి తత్వాలు ఉన్నాయి. ఈ మూడిటి యొక్క సంఖ్య కూడితే 36 తత్వాలు. 36 తత్వాలు కూడా వచ్చినాయి. ఈ 36 తత్వాలు ఎలా వచ్చినాయి? మాయావరణలో పరమాత్మ ప్రకాశించినప్పుడు, మాయ అంటే 3 గుణాలు కాబట్టి సృష్టి ముందు 3 గుణాలు అవ్యక్తో మహత్తు దగ్గర మాయ 3 గుణాలు సమానంగా ఉన్నాయి. తర్వాత సత్వగుణం విజృంభిస్తే ప్రతిబింబ స్వరూపుడుగా ఈశ్వరుడు, తమోరజ గుణాలు విజృంభిస్తే మలిన సత్వ మాయా ప్రతిబింబంగా, అవిద్యా ప్రతిబింబంగా జీవులు వచ్చారు. ఆ మొట్టమొదట 3 గుణాలు బీజ రూపంలో ఉంటే మూల ప్రకృతి నుంచి 36 తత్వాలు వరుస క్రమాలు ఎలా వచ్చాయో వెనక్కి అక్కడ దాకా విచారణ చేస్తే ఈ మూలా విద్య కారణం. సృష్టికి కారణం మూలా విద్యతో ప్రారంభమైంది. అంటే 3 గుణాలు బీజ రూపంలో ఉన్నప్పుడు కారణమైంది. ఈ 3 గుణాలు బీజ రూపంలో ఉన్నదంటే ఇంకా చెప్పాలి. కామకళా విలాసంలో మండలత్రయం చెప్పి, శుక్ల బిందువు రక్త బిందువు చెప్పి అక్కడ 3 గుణాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మూలా విద్య రహస్యం తెలియాలంటే మండలత్రయము, శుక్ల బిందువు, రక్త బిందువు, ఆ మాయ కల్పించిన తమోగుణ ఆవరణ, తమస్సు, పెనుచీకటి, వీటి యొక్క వివరాలు, వాటి యొక్క సమాహారము, ఇవన్నీ కలిపి సృష్టి ఏక్రమంగా మనకు వచ్చింది. 36 తత్వాలు, ముందు శివతత్వము, తర్వాత శివశక్త్యాత్మకమైన తత్వము, 36వది శివతత్వం, 35వది శివశక్త్యాత్మకం. ఆ విధంగా పైనుంచి కిందకు వస్తే ఆఖరి తత్వం పృథ్వీ. పృథ్వీ నుంచి పైకి వెళ్తే 36వ తత్వం శివుడు అనమాట. ఈ రకంగా ఈ క్రమం అంతా చూస్తే 36వ తత్వం దగ్గరికి వెళ్తే తప్ప మూలా విద్య రహస్యం తెలియదు. అందుకే మనకి మేల్కొలుపులో కూడా
మాయతనువై మాయతానై మాయతన మర్మంబుగననే మాయమైపోవున్ ఆత్మా మేలుకొనవే. మాయ తన మర్మం కలవాలంటే దాని మూలా విద్య దాకా వెళ్ళి ఈ మూలా విద్య వల్ల ఈ 36 తత్వాలు ఎలా వరుసపెట్టి వచ్చాయో తెలిసినప్పుడు నువ్వు ఆ శివస్వరూపం అని కానీ లేకపోతే 36కి ఆవలున్న పరతత్వమైనటువంటి భర్త బయలని కానీ నీకు తెలుస్తుంది. ఈ విధంగా అవిద్య తొలగాలి, మూలా విద్య మర్మం తెలియాలి. అవిద్య తొలగాలి, మూలా విద్య యొక్క రహస్యం తెలియాలి, మాయమర్మం తెలియాలి. మూలా విద్య కనుక తెలిస్తే అప్పుడు ఈ అవిద్య కానీ అజ్ఞానం కానీ 35 తత్వాలు కూడా రావు. ఆ 36 తత్వం శాశ్వతంగా ఉంటుంది. అదే మోక్షం. ఆ 36 తత్వంలో చేరి మూలా విద్య రహస్యం పెట్టి 35, 30, 34, 33 అలా దిగకుండా ఉంటే అది తిరిగి రాని మోక్షం అవుతుంది. అప్పుడు అది జన్మరాహిత్యం. ఈ విషయమున వేదాంత వేత్తలు రజ్జు సర్ప భ్రాంతిని ఉదహరించుతున్నారు. రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము. ఇదంతా మాయా కల్పిత ప్రపంచం కాబట్టి, 3 గుణాలతో కూడి ఉంది కాబట్టి, మనం కూడా అజ్ఞానంలో దిగాం కాబట్టి, అవిద్యా దోషం ఉంది కాబట్టి మొత్తం ప్రకృతిని యథాతథంగా చూడకుండా త్రిపుటిగా విభజించి చూసి విషయం వేరు, నేను వేరు, విషయ జ్ఞానం వేరు, విషయ జ్ఞానం నాకు సంస్కారం అయింది, వాసన అయింది, పునర్జన్మ హేతు అయిందని మళ్ళీ ఆ విషయాల్లో కూడా ద్వంద్వాలు చూడటం, ఒకటి ఇష్టమైంది, ఒకటి ఇష్టం లేనిది, ఒకటి బాధ పెట్టేది, ఒకటి సుఖ పెట్టేది, ఇన్ని రకాలుగా నువ్వు మార్పు చెందేసరికి ఇదంతా నా మెడకి చుట్టుకొని బంధమైంది. ఈ రకాలుగా చూసే దృష్టి లేక ప్రతిదీ కూడా ఆత్మన్యేవాను పశ్యతే అన్నాడు ఈశావాస్యోపనిషత్తు. నువ్వు ఆత్మవేయండి, ప్రతి వస్తువు కూడా ఆత్మస్వరూపంగా, ఆత్మ తప్ప రెండోది లేదన్నప్పుడు నీకు త్రిపుటి ఎక్కడా, ద్విపుటి ఎక్కడా, ద్వంద్వాలు ఎక్కడా, అజ్ఞానం ఎక్కడా? అదేం ఉండదుగా. నీకు కొట్టేవాడు కొట్టించుకునేవాడు కూడా ఆత్మ అయినప్పుడు కర్మ లేదు, ఇక విషయం లేదు, ద్వంద్వాలు లేవు. ఆ డివిజను, ఆ విభాగం వల్లే, ఆ విభజన వల్లే ఈ బంధాలు వచ్చినాయి. తిరుగు ప్రయాణంలో మనం విభజనని ద్వంద్వాతీతం గగన సదృశం అన్నట్లుగా ద్వంద్వాలని ద్వంద్వాలుగా చూడకుండా దానికి అతీత దృష్టి అన్నాడు. తటస్థ దృష్టి అల్లా, మంచిని చెడుని సమానంగా చూడమల్లా. సమానంగా చూసేది యోగం, సమత్వం యోగం వచ్చితే. అతీతంగా చూడమన్నాడు. అంటే ద్వంద్వ దృష్టి అజ్ఞానం వల్ల ఉంది, అతీతంగా చూసినప్పుడు జ్ఞాన దృష్టి అయింది. వాడు అదే చూస్తాడు, వీడు ఇదే చూస్తాడు. వీడి రియాక్షన్లో ద్వంద్వం వచ్చింది, వాడికి రియాక్షన్ ఉండదు, ద్వంద్వం ఉండదు, బాధ ఉండదు. దానివల్ల రియాక్షన్లో రాగద్వేషాలు లేవు. అది జ్ఞాన దృష్టి. అజ్ఞాన దృష్టి పోవాలి అంటే, జ్ఞాన దృష్టి రావాలన్నా ఇద్దరు చూసేది ఇదే ప్రపంచం. జ్ఞాన దృష్టిలో ఈ ప్రపంచమే బంధం లేకుండా ఉంది, ద్వంద్వాతీతంగా ఉంది. అజ్ఞాన దృష్టిలో ఇదే బంధంగా ఉంది, ద్వంద్వాల రూపంలో సంస్కారాలు వచ్చి రాగద్వేషంగా ఆగామి కర్మ చేస్తున్నాం. ఈ రకంగా జనమరణ చక్రాలు తిరుగుతున్నాం. ఈ ఒక్క తేడా కనుక చూస్తే ఈ ద్వంద్వాలని ఏ దృష్టిలో చూడాలనేది మనకి తెలుస్తుంది. నిజంగా సహజంగా చూడాలంటే అటువంటి సాక్షి రూప జ్ఞానం ఉన్నప్పుడు తప్పకుండా అది అలా జ్ఞాన దృష్టిలో చూస్తే త్రిపుటిగా ఉండదు. అన్నిట్లో ఒకే చైతన్యం వ్యాపించినట్టుగా నేను అనే చైతన్యం ఆ చైతన్యం అయినప్పుడు అన్నీ నువ్వే అయి ఉన్నావు. అన్నీ నువ్వైనప్పుడు భేదభావం లేదు, భేదభావం లేనప్పుడు సమత్వం ఉంది, సమత్వం ఉన్నప్పుడు కర్మ లేదు, కర్మ ఫలితం లేదు, రియాక్షన్ లేదు, రాగద్వేషాలు లేవు, బంధం లేదు. ఈ రకంగా ఉంటుంది అది. కనుక ఈ ద్వంద్వాలుగా ఈ ప్రపంచాన్ని చూడటం ఏదైతే ఉందో అది పాములా చూడటం. దానివల్ల నువ్వు బాధించబడుతున్నావు.
ద్వంద్వాతీతంగా చూసినప్పుడు నువ్వు తాడునే చూసినట్లయింది. దానివల్ల ఏ బాధ కలగల, ఏ భయము కలగల. ఈ తాడు పాముని ఈ రకంగా తీసుకోవాలి. ఇక్కడ జ్ఞాన దృష్టిలో సర్వం కలితం బ్రహ్మగా చూసినప్పుడు, అన్ని ప్రాణులు దివ్యాత్మ స్వరూపులుగా ఉన్నప్పుడు, అన్ని ఆత్మలు కలిసి ఒకే ఒక పరమాత్మగా ఉన్నామని కనీసం విషయంగా నీకు అనిపించినప్పుడు నీకు ద్వంద్వాలు తోచనే తోచవు. తోచినా నీకు రియాక్షన్ రాదు, ప్రతిస్పందన రాదు, ఆగామి కర్మ ఉండదు. ఈ విధంగా పైగా ద్వంద్వాతీతం గగన సదృశం అని ఎందుకన్నాం? గగనాన్ని, ఆకాశాన్ని ఖమ్ అంటాం. ఖం బ్రహ్మ, ఖం వాయు అంటే ఖమ్ అనేది ఆకాశం. ఖగరాజు అంటే ఆకాశంలో విహరించే గరుత్మంతుడు. ఖ అంటే ఆకాశం. ఆకాశంలో ఏముంటుంది? ఏముండదు. దేనికనేది అవకాశం ఇస్తుంది. జీవుడికి తన చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఒక వృత్తి వచ్చింది ఈ ఖంలో. అప్పుడు అది దుఃఖం అయింది. జీవుడికి ఇష్టమైనటువంటి సానుకూలమైనటువంటి ఒక అనుభవం వచ్చింది. దాని రియాక్షన్ ఎట్లా ఉంది? సుఖం అయింది. దుహు సుహు అని రెండు వచ్చినాయి. ఖంకి అటుపక్క చేరాయి. ద్వంద్వాలేది దుహు సుహు సు. ద్వంద్వాతీతం అయినప్పుడు దుహు కొట్టే, సు కొట్టే. ఏముంది? ఖం. ఖం అంటే ఆకాశం. అది గగన సదృశం అంటే. ఆకాశం చూస్తే ద్వంద్వాలు లేవు, భేదం లేదు. ప్రతిదీ ఆకాశ దృష్టిలో చూసినప్పుడు ఏదీ లేదు. ఆకాశం ఉన్నవాడు ఎవడు? ఆకాశం అవకాశం ఇస్తే సుఖ దుఃఖాలు వచ్చినాయి. నువ్వే ఆకాశం అయినప్పుడు నువ్వు అవకాశం ఇస్తేనే నీకు సుఖం దుఃఖం. నువ్వు అవకాశం ఇవ్వవు అనుకో, సుఖ దుఃఖాలు లేవు. అది ద్వంద్వాతీతం అంటే. అది గగన సదృశం అంటే. తాడును పామని తలిచినప్పుడే కదా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. అట్లా కాక తాడును తాడుగా చూస్తే అన్ని బొమ్మల్లో కూడా అదే పంచదార ఉందనేటువంటిది తెలిసినప్పుడు బొమ్మల యొక్క చిన్న పెద్ద రంగు తేడా, బొమ్మలో తేడా, పంచదార బొమ్మలు ఇవన్నీ మనం గమనించాం. తినగలిగినంత ఒక బొమ్మలో ఉన్న స్వీట్ని గ్రహిస్తాం, ఆ రసానుభూతి చెందుతాం. ఇంకా తృప్తి లేదంటే మరొక బొమ్మ కూడా తింటాం. అన్ని బొమ్మలు అదే అదే తీపి కదా. పంచదార చిలక తిన్నా, పంచదార నెమలి తిన్నా, పంచదార కుందేలు తిన్నా, అది తెలుపున్నా, ఆకుపచ్చగా ఉన్నా, పసుపచ్చగా ఉన్నా రుచి మాత్రం తీపేగా. అలాగే నామరూప జగత్తులో ప్రతి దాంట్లో కూడా ఆ బ్రహ్మ వస్తువే రస ఉన్నది. అది అనుభవించేవాడికి రసంగా ఉంది. రసో వైసహ అన్నారు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆ బ్రహ్మానంద రసం ఉన్నది. అనుభవం పొందేవాడికి ప్రతి వస్తువులో కూడా బ్రహ్మానందమే అనుభవంగా ఉంది. అనుభవానికి పోకపోతే మాత్రం నామరూపాలు తేడా వచ్చినాయి. తాడుగా చూడటం అంటే అన్ని పరబ్రహ్మ స్వరూపంగా, అన్ని పంచదార బొమ్మలు పంచదారే అన్నట్టుగా చూడాలి. లేదు పాముగా చూడాలంటే భేదభావం వస్తుంది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అవుతుంది. ఒకటి కావాలి, ఒకటి వద్దవుతుంది. దాంతో నీకు అందుబాటు అవ్వచ్చు, కాకపోవచ్చు. దానివల్ల రాగద్వేషాలు, కామక్రోధాలు, దొరికితే లోభం అవుతుంది, దొరకకపోతే అడ్డుపడ్డ వాళ్ళ మీద క్రోధం అవుతుంది. నీ మీద నీకే నేను గొప్పవాడిని, నేను సంపాదించాననే గర్వం వస్తుంది. అందకపోతే నీకే నేను పనికిరాని వాడిని అనేటువంటి ఒక నిమ్మన భావం వస్తుంది. ఇన్ని వస్తున్నాయి ఇక్కడ తేడాలు చూడటం వల్ల. తేడా చూడకపోతే ఇవన్నీ లేవు కదా. పాము అంటే తేడాలు చూడటమే. పాములో విషం ఉంటుంది, ఇక్కడ ప్రపంచంలో విషయాలు ఉంటాయి. విషయాలు ఆ పాము విషం లాంటివే. తాడు అన్నప్పుడు అది పరబ్రహ్మ కాబట్టి అమృతత్వం. అనుభవించేవాడికి ఏదైనా ఒకటి. అనుభవించకుండా కళ్ళతో చూసినా, మనసుతో చూసినా ఈ భేదాలు ఉన్నప్పుడు అది బంధము, అజ్ఞానం.
దానివల్ల అనేక అనర్థాలు. అలాగని అజ్ఞానం అనగా తన స్వరూపమును తెలియకపోవడమే. చెప్పుకున్నాం. నా స్వరూపం నాకు తెలియకపోవడం అజ్ఞానం, నా స్వరూపం నాకు తెలియడం జ్ఞానం. అక్కడితో ఆగం. నా స్వరూపం నాకు తెలిసినప్పుడు నేను అదే అయ్యే ఉన్నాను. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. తెలుసుకున్నంత మాత్రాన అది అయ్యే ఉంటాం. అసలు అయ్యున్నటువంటి స్వానుభవం వచ్చినప్పుడే అది తెలియబడ్డట్టు. స్వానుభవం లేనప్పుడు తెలిసింది తప్పే, కొంచెం తేడా ఉన్నట్టే, ఇంకా కానట్టే. సముద్రంలో ఉప్పు బొమ్మ లోతు తెలుసుకుందామని వచ్చినప్పుడు సముద్రంలో ఉప్పు తత్వము, ఆ బొమ్మలో ఉన్న ఉప్పు తత్వం తత్వరూపంగా ఒకటే అయినప్పటికీ తాను వేరు సముద్రం వేరు అనుకొని ఆ పరమాత్మను అన్వేషించుకుంటూ సముద్రంలోకి పోయినట్టుగా పోతూనే ఉంది. సముద్రంలో ఇంకా ఉంది ఇంకా ఉందని పోతోంది. ఎంత పోతుంటే అంత ఉప్పు బొమ్మ కరిగిపోతుంది. ఉప్పు బొమ్మ అంటే అహం, నేను, అహంకారం. చివరికి అహం ఉన్నంత వరకు ఇంకా లోతుంది. అసలైన లోతుకి వెళ్తే అహం లేదు, బొమ్మ కరిగిపోయింది. కాబట్టి నేనుతో అన్వేషణ చేసిన అన్వేషణ పూర్తి అయ్యేసరికి నేను లయం అవుతుంది. ఏ తత్వంతో నువ్వు అనుసంధానం అయ్యావో ఆ తత్వరూపమే నీవై అంతకుముందు అన్వేషిస్తున్నటువంటి వేరుభావంగా ఉన్న నేను అనే అహంకారం లయం అయిపోతుంది. ఆ విధంగా తెలియకపోవడమే అజ్ఞానం, తెలిసింది జ్ఞానమే కాకుండా నీ స్వస్వరూపం. స్వస్వరూపం అంటే మళ్ళీ ఏమంటున్నాడు? తెలుసుకున్న వెంటనే తాను ఆ బుద్ధ ముక్త నిత్య స్వరూపుడు. నిత్య బుద్ధ నిత్య ముక్త స్వరూపం అంటే ద్వైతం లేదు, ఇక అద్వైతమే. ఇదే పరమార్థం. ఈ పేరాలో చెప్పబోయే బోధ యొక్క సారం ముందే చూసుకుని చెప్పాడు. అందుకే ఈ పేరాకి ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మహావాక్యాల తర్వాత తప్ప ఈ పేర అర్థం కాదు. కానీ మనకి శిష్యుడు రాగానే వాడు భయం పోగొట్టి నువ్వు అది అయ్యి ఉన్నావని మాట వరుసకి చెప్పాడు. మన ఇక్కడ సత్సంగంలో ఉన్నాం కాబట్టి ప్రతి మాటని విడగొట్టి ఈ రకంగా అర్థం చేసుకున్నాం. శిష్య ఉవాచ. ఇది విన్న తర్వాత శిష్యుడు మాట్లాడుతున్నాడు. శ్లోకం. కృపయా సురయతాం స్వామిన్ ప్రశ్నో అయం క్రియతే మయా. కృపయా శ్రూయతాం స్వామిన్ ప్రశ్నో అయం క్రియతే మయా. యదుత్తరం అహం శ్రుత్వా కృతార్థస్యాం భవన్ముఖాత్. పదవిభజన. కృపయా శ్రూయతాం స్వామిన్ ప్రశ్నః అయం క్రియతే మయా. యత్ ఉత్తరం అహం శ్రుత్వా కృతార్థః స్యాం భవన్ముఖాత్. టీకా. హే స్వామిన్, స్వామి అంటే ప్రభు అని, యజమాని అని. ఓ మహానుభావ, అయం ప్రశ్న, అయం అంటే ఈ ప్రశ్న మయా నా చేత క్రియతే నేను ఆ ప్రశ్నని చేస్తున్నాను, అంటే ప్రశ్నిస్తున్నాను. కృపయా దయతో, శ్రూయతాం వినబడుగాక, అహం నేను, భవన్ముఖాత్ మీ ముఖము వలన, యత్ ఏ ఉత్తరం సమాధానమును, శ్రుత్వా విని, కృతార్థ కృతకృత్యునిగా శ్యాం కాగలను. గురువు అది చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు శిష్యుడు చెప్తున్నాడు. ఓ స్వామి మహానుభావ, తాత్పర్యం. తమరిని నేను ప్రశ్నించుచున్నాను. దయతో నాకు ఇప్పుడు ఎందువలనగా, దయతో నాలకింపుడు ఎందువలనగా తమ సమాధానమును విని నేను కృతార్థుడను అయ్యేదను అని శిష్యుడు మిక్కిలి వినయముతో తాను తెలుసుకొనదగినటువంటి బ్రహ్మ విషయమై కడు శ్రద్ధతో ఆసక్తితో విన్నవించుకున్నాడు. ప్రతి పదం కూడా తూకమే. చూడండి, గురువుని సంబోధించేటప్పుడే ఓ మహానుభావ అని సంబోధించాడు. మిమ్మల్ని కాదు, నిన్ను కాదు, తమరిని. నేను గౌరవం. నేను ప్రశ్నించుచున్నాను. ఈ ప్రశ్న ఎటువంటిదో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విశేషణాలు బట్టి అది పరిప్రశ్న అని రుజువు అవుతుంది.
దయతో ఆలకింపుడు. దడాలన ప్రశ్న ఎట్లా? నేను మనవి చేసుకుంటాను, మీరు కొంచెం దయతో వింటే చెప్పుకుంటాను. ఎందువల్ల అనగా మీరిచ్చే సమాధానాన్ని విని నేను కృతార్థులు అవుతాను అని నా నమ్మకం అని శిష్యుడు మిక్కిలి వినయముతో తాను తెలుసుకొనదగిన బ్రహ్మ విషయమై కడు శ్రద్ధతో ఆసక్తితో విన్నవించుకున్నాడు, మనవి చేసుకున్నాడు. తీవ్ర మోక్షేచ్ఛ గలవాడు తన సంసార తాప నాశనమునకు శ్రీ సద్గురువుల ముఖముగా అంటే గురుముఖత అంటే ఏంటి? గురువు సమీపంలో కూర్చొని గురువు దృష్టిని స్వీకరిస్తూ అత్యంత శ్రద్ధతో గురువు చెప్పే సమాధానాన్ని శిష్యుడు వినటానికి సంసిద్ధం అవ్వాలి. దాని తగ్గట్టు వినయముతో నేను మనవి చేసుకుంటున్నానని నువ్వు ప్రశ్న అడగడానికి ముందు ఆయన అనుమతి తీసుకొని అప్పుడు ప్రశ్నించాలి. చూడండి, గురువుతో శిష్యుడు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చూపిస్తున్నారు. మనం చాలా మంది శిష్య అనుకుంటున్నాం. గురువుతో ఇంత వినయంగా ప్రవర్తిస్తున్నామా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. గురువుకి మర్యాద ఇమ్మని నేను చెప్పట్లేదు. విద్యా వినయ సంపన్నం అనేది శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక పురోగమనానికి ఎంత అవసరమో ఇక్కడ నొక్కి చెప్తున్నారు. తీవ్ర మోక్షేచ్ఛగలవాడు తన సంసార తాపనాశనమునకు, సంసారం వల్ల అడవిలో దావాగ్ని చిచ్చు వల్ల ఎలా తపన కలిగిందో ఈ సంసారం వల్ల కూడా అట్లా తపన ఉంది. ఆ తపన నశించాలి. శ్రీ సద్గురువుల ముఖముగా, శ్రీ అంటే చెప్పాను నేను, శ్రీ అన్నప్పుడు శిష్యుడికి అందుబాటు అయినటువంటి వాడు. ఆ అందుబాటు కూడా కేవలం అతన్ని కడతేర్చడానికి. శ్రీ అంటే మంగళం చేకూర్చటం. మంగళం అంటే శుభం అంటే మోక్షమే. గురుముఖత వినాలి. పరమోపాయము వచ్చునాయని, ఉపాయాల్లో గల శ్రేష్టమైనటువంటిది పరమోపాయం. ఎప్పుడునూ నిరీక్షించుచుండును. ఇదే తీవ్ర ముముక్షు స్వభావం అని తెలియవలను. శిష్యుడు ఇందాని చెప్పినట్టుగా గురువుని ప్రశ్నించి ఆయనకి కరుణ కలిగినప్పుడు, ఆయన చెప్పదలుచుకున్నప్పుడు, ఇవాళ చెప్తాడో రేపు చెప్తాడో అసలు చెప్పడు, అంతవరకు ప్రశ్నించి ఊరకుండాలి. చెప్పమని ఆయన నిలదీయకూడదు. ఆయన ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చెప్తారు. ఎందుకు బుద్ధి పుట్టడం అంటే మళ్ళాగా సాధారణ మానవుల్లాగా బుద్ధి పుట్టడం, ఒక మూడు తెక్క ఉంటుంది గురువుకి, ఆ మూడులో లేడు అప్పుడు చెప్తాడని కాదు. తగిన సమయం చూసి చెప్తాడు. నీ సంసారంలో కానీ సాటి శిష్యులతో పాటు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు గుణపాఠంగా నేను అక్కడ మార్పు చెందటానికి, నువ్వు ఎక్కడ ఇరుక్కున్నావో, ఎక్కడ తప్పు చేశావో ఆ దోషాన్ని ఎత్తి చూపించడానికి అప్పుడు మొదలు పెడతాడు బోధ. కృష్ణ పరమాత్మ అర్జునుడు ఎంతో స్నేహితులు చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా చెప్పొచ్చు ఆయన భగవద్గీత. యుద్ధ ఆరంభంలో అస్త్రాలు కింద పడేసి నేను యుద్ధం చేయనని చతికిలబడ్డప్పుడు, అతను ఒక విషాద యోగంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తేనే కరెక్ట్ అని అప్పుడు భగవద్గీత చెప్పాడు. కొన్ని క్షణాల్లో శంఖాలు ఊది యుద్ధం మొదలు పెట్టబోతా ఉంటే యుద్ధానాది భగవద్గీత చెప్పడం ఏంటి? సరే, ఆయన పరమాత్మ కాబట్టి అందరినీ స్థాణువుల్లా చేసి ఆ గీత 700 శ్లోకాలు అయ్యేదాకా ఒక క్షణం గడిచినట్టుగా గడిచి అర్జునుడికి మాత్రం పూర్తిగా బోధ అయిపోయింది. ఎందుకయింది? అది విషాద యోగం వచ్చినప్పుడే చెప్పాలి. విషాద యోగం రాగానే వస్తువుని విడమర్చి ఆత్మ ఏంటో అనాత్మ ఏంటో, ఏది ఎట్లా తయారైంది, ఏది ఎట్లా శాశ్వతంగా ఉంది, ఏది మధ్యలో వచ్చింది, ఏది ఉత్పత్తి నాశనాలుగా ఉంది అనేది సాంఖ్యయోగం. ముందు అదే చెప్పాలి విషాద యోగం తర్వాత. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. తాడు పాము దాడుతో నువ్వు పరబ్రహ్మవే, అజ్ఞాన కారణికి ఇలా ఉన్నావు అని సూటిగా సాంఖ్యమే తెప్పించాడు. శిష్యుడు ఆర్తితో రావడమే విషాద యోగం.
గురుగారు సాంఖ్యం చెప్పడమే ఇప్పుడు చదివిన మన పేర ఈ 49వ శ్లోకం. అలా ప్రశ్నించి శుకుడు ఎట్లయితే 14 రోజులు నిరీక్షించాడో గురువు చెప్పేదాకా, ఆయన అనుమతి ఇచ్చాకే ప్రశ్నించాడు. అంతవరకు వచ్చి కూర్చున్నాడు అంతే. ఆ శుకుడిలా ఉండాలి మనం. ఆ గురుముఖత ఎప్పుడు ఈ పరమ ఉపాయం సంసార తాపాగిని చల్లారటానికి, సాగరాన్ని దాటి తీరం చేరటానికి ఎంత తీవ్ర తపనున్నా తొందరపడకుండా గురువు చెప్పేదాకా ఆగాలి. ఆ ఉపాయం ఆయన నోటెంబడి ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తూ ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం కాదు, ఈక్షించడం అంటేనే సంగత్వం లేకుండా చూడటం. నిరీక్షణ అంటే అలా కూడా చూడకూడదని, ప్రశ్న అడిగేసి అది మర్చిపోయి రోజువారీగా నువ్వు గురు శుశ్రూష చేస్తూ కూర్చుంటే ఆయనకి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్తాడు. అది నిరీక్షించడం అంటే. ఇదే తీవ్ర ముముక్షు యొక్క స్వభావం. 51వ శ్లోకం. కో నామ బంధ కథమేష ఆగత కథం ప్రతిష్టా అస్య కథం విమోక్ష కో అసావనాత్మ పరమక ఆత్మ తయోర్వివేక కథమే తదుచ్యతాం కః నామ బంధ కథం ఏషః ఆగతః కథం ప్రతిష్టా అస్య కథం విమోక్షః కః అసౌ అనాత్మ పరమః కః ఆత్మ తయో వివేకం కథం ఏతత్ ఉచ్యతాం. టీకా. బంధ నామ, బంధమనగా క ఏది, ఏషః ఈ బంధము, కథం ఎలాగనే వచ్చింది, ఆగతః ఎలా వచ్చింది, అస్య ఈ బంధమునకు, ప్రతిష్ట ఉనికి ఎక్కడ, కథం ఎట్లు, ఉనికి ఎట్లు, విమోక్ష దీనికి విమోచనము, కథం ఎలాగు, ఎలా విమోచనం, ఆసౌ ఈ అనాత్మ, అనాత్మ ఎనున్నది, కహ ఏది, అనాత్మ అనేది ఏది, పరమః ఆత్మ పరమాత్మ, కహ ఏది, అనాత్మ ఏది, పరమాత్మ ఏది. ఎందుకంటే కింద శ్లోకంలో జీవాత్మ పరమాత్మ ఆత్మ అనాత్మ జీవుడు అన్నాడుగా, దాని మీదే ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి. తయోహో ఈ ఆత్మానాత్మల యొక్క వివేక విమర్శ కథం ఎలాగున, ఏతత్ ఇది, ఉచ్యతాం తమరి చేత చెప్పబడుగాక, చెప్పండి అని ఆజ్ఞాపించినట్టు అడిగాడా, తమరి చేత చెప్పబడుగాక అన్నాడు. తాత్పర్యం, బంధమనగా ఏది, ఆ బంధం ఎటుల వచ్చినది. ఇక్కడ కింద శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, అనాత్మ బంధమని, అజ్ఞాన బంధమని, దేహాదులతో, అనాత్మ వస్తువులకు దేహాదులతో కూడిన సంబంధం అని అక్కడ ఆ చెప్పిన దాని మీదే మళ్ళీ ఈ ప్రశ్న వచ్చింది. ఆ బంధమునకు నిలకడ ఎక్కడిది. పోని బంధం ఉందండి, రోజు ఒకేలా లేదుగా. ఆ బంధం ఒకరోజు సుఖంగా ఒకరోజు దుఃఖంగా ఉంది. సుఖంగా ఉన్నప్పుడు తీయటి బంధం అన్నావు. సంసారం అంతా పండగ వాతావరణం ఉన్నప్పుడు, అందరూ ఆరోగ్యంగా, ఏ సమస్య లేనప్పుడు తీయటి బంధం, తీయటి బంధం అంటాం. దీని నుంచి విడుదల అవ్వాలని చూడం.
ఈ రకం బంధంలో ఉన్న కూడా తేడాలు, ఎన్ని తేడాలున్నా బంధం బంధమే. చిలకని పంజరంలో పెట్టి దానికి ఇష్టమైనటువంటి ఫలాలన్నీ పెట్టి తినిపించినా అది బంధమే. పంజరంలో దాన్ని విడుదల చేస్తే స్వేచ్ఛగా ఎగిరిపోతే ఫలం దొరకపోనే ఆ స్వేచ్ఛ కంటే ఎక్కువేం కాదు. మనం అంతే. అరచిత నా మందిరం అన్నప్పుడు ఆటల ఆనందములో ఈ ప్రకృతిలో ఇక్కడే తిరుగుతూ నా మూలమైనటువంటి నా మందిరం, నా సొంత ఇల్లుని నేను మర్చిపోయాను అని మనం ప్రార్థనలో చదువుకుంటున్నాం. ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నా జనన మరణ చక్రంలో ఉన్నాం కాబట్టి ఇది ఓపెన్ జైలు. జైల్లోనే ఉన్నాము, జైలు అని తెలియట్లా, ఓపెన్ జైల్లో ఉన్నాం. అనాత్మ అనగానేమి పరమాత్మ అనగానేమి ఆ రెంటి యొక్క విచారణ ఎలాగునా చేయవలను, ఇదంతయో నాకు ఎరిగింపుడు అని శిష్యుడు అడుగుతున్నాడు. ఇవి 7 ప్రశ్నలు. బంధం అనగా ఏది 1, ఆ బంధం ఎటులో వచ్చింది 2, ఆ బంధమునకు నిలకడెక్కడిది 3, దాని విముక్తి ఎలాగున కలుగును 4, అనాత్మ అనగానేమి 5, పరమాత్మ అనగానేమి 6, ఆ రెంటి యొక్క విచారణ ఎలా చేయాలి 7 ప్రశ్నలు ఇచ్చాడు. రాబోయే శ్లోకాల్లో మెల్లిగా 7 ప్రశ్నలకి గురువు దగ్గర జవాబులు వస్తాయి. వీనిని ఎరిగించి సమస్త శాస్త్రముల సారము ఎరింగిన వాడేను. ఎవరు? గురువు. ఈ ప్రశ్నలకి సమాధానం గనక శిష్యుడికి అర్థమయ్యేలాగా బోధపడేలాగా చెప్పేవాడే నిజమైన గురువు. అప్పుడు గురువు చెప్తున్నాడు 52వ శ్లోకం. ధన్యోసి కృతకృత్యోసి పావితం కులం త్వయా యద విద్యాబంధ ముక్త్యా బ్రహ్మీ భవతు ఇచ్చసి. శిష్యుడు కరెక్ట్గా సూటిగా తనకి ఏది కావాలో అది అడగగలిగాడు. గురువు కూడా అదే చెప్పదలుచుకున్నాడు. ముందు శ్లోకంలో అదే ప్రతిపాదనగా చెప్పాడు. శిష్యుడే ఈ ప్రశ్నల ద్వారా దాని వివరం అడిగాడు. వైద్యుడు చెప్పింది అదే, రోగి కోరుకున్నది అదే అయింది. శిష్యుడు కోరుకుంది కూడా అదే. అప్పుడు గురువుకి ఎంత ఆనందం. నేను నీకు అడిగినా అడగకపోయినా ఒక క్రమబోధ చెప్పాలనుకున్నాను. నీ ప్రశ్న కరెక్ట్గా నా చేత ఆ క్రమబోధ చెప్పేలాగానే ఆ ప్రశ్నే నువ్వు అడిగావు. కాబట్టి ఇటువంటి ప్రశ్నే పరిప్రశ్న. కాబట్టి గురువు ఇక్కడ ఏంటంటే శిష్యుడిని మెచ్చుకుంటున్నాడు. ధన్యోసి కృతకృత్యోసి పావితం కులం త్వయ యద విద్యాబంధ ముక్త్యా బ్రహ్మీ భవతు ఇచ్చేసి. పద విభజన. ధన్య అసి కృతకృత్య అసి పావితం తే కులం త్వయా యత్ అవిద్యాబంధ ముక్త్యా బ్రహ్మీ భవితుం ఇచ్చసి. ఇక యత్ ఏ కారణము వలన అవిద్యాబంధ ముక్త్యా, అవిద్య అంటే అజ్ఞానము చేతనైన బంధము యొక్క ముఖ్య విడిపోవుట చేత బ్రహ్మీ భవితుం బ్రహ్మముగా అగుట కొరకు ఇచ్చసి కోరుచున్నావో తత్ ఆ కారణము వలన ధన్య నీవు ధన్యుడు. ఇటువంటి ప్రశ్న వేసినటువంటి శిష్యుణ్ణి నీవు ధన్యుడు అన్నాడు. కృతకృత్య చేయవలసిన దాన్ని చేసిన వాడు కృతార్థుడు అవుతున్నావు. త్వయా నీ చేత తే నీ యొక్క కులం వంశం పావితం పవిత్రము చేయబడింది. కులం పవిత్రం అవడం ఏంటి? ఈ బ్రహ్మ విద్యాబోధ ఎవరికైతే అబ్బిందో, ఎవరైతే ముక్తి పొందారో ఆ ముక్తి పొందిన వాడి యొక్క ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా ఉద్ధరించబడతారు. అందుకని నీ కులం నువ్వు వేసిన ప్రశ్నకి నేను చెప్పే బోధకి నేను నిన్ను బయటపడేస్తే నీకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా
నీతో పాటు వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? కులం అంతా కూడా తరిస్తుంది. తాత్పర్యం. ఓ శిష్య సప్తమా, నీవు ధన్యుడు, శిష్యుల్లోకెల్లా శ్రేష్ఠుడు. చాలా మంచి ప్రశ్న వేశాడు. నీవు కృతార్థుడవు కాబట్టి నువ్వు అడిగిన దాన్ని చెప్తాను, ముందే ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు కడతేరుతావు. నువ్వు ఏదైతే అనుకున్నావో జరుగుగాక. నీ కులమంతయు నీచే పవిత్రమాయను. వీటితో పాటు వాడి వంశం అంతా కూడా పవిత్రం అవుతుంది. తర్వాత ఇంకొకటి ఉంది ఇక్కడ కులం అంటే. అమ్మో బ్రహ్మాదిభ్యో వంశ ఋషిభ్యో అని లేదు. ఈ శిష్యుడు మళ్ళీ గురువై ఆ గురువుకి 10 మంది శిష్యులు వచ్చి 10 మంది శిష్యులో కొంతమంది మళ్ళీ గురువులై వాళ్ళు కొంతమంది, ఇది ఒక వంశం. ఈ వంశాన్ని కులం అంటాం. కాబట్టి ఈ బ్రహ్మ విద్య యొక్క గురు శిష్య పరంపరగా ఒక వంశ పారంపర్యంగా ఇది ఒక కులంగా జరగడం కూడా ఇది కూడా ఒక పవిత్రమే. అటువంటి అర్థం కూడా తీసుకోవాలి. ఎందువలనగా అనాద్య విద్య వాసనాబంధ నాశనముచే ఆ పరిశుద్ధ బ్రహ్మమగుటకు నీవు తలపెట్టిన దానికంటే కూడా నీకు కావాల్సింది వేరే ఏముంది అని భావం. తాను పరబ్రహ్మ స్వరూపుడు కావలేను అనగా తన స్వరూపమును గుర్తెరంగ. పరబ్రహ్మ అవటం ఏంటి? నీ స్వరూపం గుర్తుపెట్టుకుంటే నువ్వే ఆ పరబ్రహ్మవి. అయితే ఆ లక్షణాలు తెలియాలి, అనుభవం ఎలా ఉంటుందో తెలియాలి. అనుభవం నీకు అనుభవం వస్తే కానీ తెలియదు. అయినప్పటికీ కూడా అనిర్వచనీయము అవాంగ్మానస గోచరం అయినప్పటికీ కూడా ఇది కాదనే పద్ధతిలో నువ్వు ఏ రకంగా విడుదల పొందుతావో దాన్ని బట్టి నీకు ఆటంకాలన్నీ అవరోధాలని పోగా అక్కడే ఉండి ఆవరించబడి ముసుగు తీయంగానే కనబడ్డట్టుగా నీ స్వరూపం నీకే సాక్షాత్కారం. తాను పరబ్రహ్మ స్వరూపుడు కావలేను అనగా తన స్వరూపమును తానే గుర్తెరుంగవలెను. అందుకే జ్ఞాపకం హి శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోతే తిరిగి నీ స్వరూపాన్ని గుర్తు చేయడమే శాస్త్రం. అటువంటి దృఢ సంకల్పం కలిగినప్పుడే తాను కృతార్థుడగుటకు అవకాశం ఏర్పడింది. ఈ దృఢ సంకల్పమును తాను ఆ పరమతత్వము అనుభవించుటకు పునాది అని తెలియగలడు. ఇట్టివానికి ఈ శిష్యుని యొక్క దృఢ సంకల్పం ఉంది. ఆ 7 ప్రశ్నలు వేయటంలోనే అతనికి ఏం కావాలి దాని జవాబు దొరికితే అతను తరిస్తాడు. పైగా అతను అడిగిన దానికి వినయంగా ముముక్షత్వానికి ఉన్నటువంటి గుణాలన్నీ కూడా గురువు గారి దగ్గర ప్రకటించాడు. నీ లోపల ఉంది ఏదో నువ్వు ప్రకటించాలి. గురువు దగ్గర సాష్టాంగ నమస్కారం చేయడానికి సిగ్గుపడకూడదు. ఈ దృఢ సంకల్పమును తాను ఆ పరమతత్వము అనుభవించుటకు పునాది అని తెలియగలడు. మొట్టమొదట శిష్యుడు గురువు దగ్గరికి సమీపించినప్పుడు ఇప్పుడు చెప్పింది పునాది, ఫౌండేషన్. గురువుని ఆషామాషిగా పెట్టుకొని ఇంత ముముక్షత్వంతో వినయంతో శ్రద్ధతో ఆ పరిప్రశ్న దృఢ సంకల్పంతో నువ్వు వేసిన దాన్ని బట్టి గురువు గారు కూడా శిష్యుని ప్రశంసిస్తున్నాడు. ఇట్లాంటి దృఢ సంకల్పం ఉన్నవాడే ముముక్షువు, తప్పకుండా నీకు చెప్తాను అని. అటువంటి దృఢ సంకల్పం ఉన్నవాడే ఆ పరమతత్వాన్ని అనుభవించడానికి యోగ్యుడు. బ్రహ్మ విద్యకి రావటంలో ఈ దృఢ సంకల్పమే పునాది. పునాది సరిగ్గా ఉంటే బిల్డింగ్ పడిపోకుండా పూర్తవుతుంది. పునాది సరిగ్గా లేకపోతే బిల్డింగ్ కట్టుకొని పైకి వెళ్తారు కానీ పునాది బలహీనం వల్ల మళ్ళీ పడిపోతూ ఉంటారు. గురువుని ఎలా పట్టుకోవాలనేది ముందు పునాది. అది సరిగ్గా పట్టుకోకుండా నువ్వు ఎంత బిల్డింగ్ కట్టుకున్నా 7 అంతస్తులు వేస్తే అది ఎప్పుడప్పుడు మన పేపర్లో చూసినట్టుగా అపార్ట్మెంట్ పడిపోవడాలు చూస్తున్నాం.
అలా ఉంటాయి. ఇట్టి వానికి అనాత్మయందు అరుచియు ఆత్మయందు రుచియు కలిగినది. ఆ శిష్యుడికి అనాత్మ మీద రుచి లేకపోవడం, వైరాగ్యం ఉండడం, అక్కర్లేదు అనుకోవడం, ఆత్మ మీద రుచి ఉండటం, ఉపరత ఉండటం, కావాలనుకోవడం, దృఢ నిశ్చయం, సంకల్పం, పరిప్రశ్నేయటం, ఇవన్నీ చూస్తే ఆ గురువు గారికి ఆనందం వేసి ఇది పూర్వపుణ్య సంచయము చేతనే కలుగుతున్నది. నువ్వు చాలా అనేక జన్మల్లో పూర్వజన్మ పుణ్యాన్ని సంపాదించుకొచ్చి ఆ సుకృతంతో నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇంత మంచి ప్రశ్న వేయగలిగావు, ఇంత దృఢ సంకల్పాన్ని పెట్టుకున్నావు. దీనివల్ల నువ్వు కడతీరేటువంటి అవకాశం ఆ ప్రశ్నలోనే కనపడుతుంది. నేను చెప్పడంలో లోపం ఉండదు, నీ సంకల్పం గట్టిగానే ఉంది కాబట్టి ఏముంది, నువ్వు కృతకృత్యుడు అవుతావు. అట్లా అంతలోనే గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ శిష్యుడి మీద. 53వ శ్లోకం. రుణ విమోచన కర్తారః పితుస్సంతి సుతాదయః బంధమోచన కర్తాతు స్వస్మాత్ అన్యో న కచ్చన. రుణమోచన కర్తారః పితుస్సంతి సుతాదయః బంధమోచన కర్తాతు స్వస్మాదన్యో న కచ్చన. పద విభజన. రుణమోచన కర్తారః పితుః సంతి సుతాదయః బంధమోచన కర్తా తు స్వస్మాత్ అన్యః న కచ్చన. టీకా. పితుః తండ్రికి, రుణమోచన కర్తారాం రుణమును విడిపించువారులు, సుతాదయః పుత్రులు మొదలైన వారు. పుత్రులు, పుత్ర సమానులు, లేకపోతే దౌహిత్రుడు ఎవరైనా కానీ. సంతి కలరు. బంధ విమోచన కర్తాతు బంధ విమోచనం చేయటానికి సంసార బంధ నివృత్తి చేసిన వాడైతే, స్వస్మాత్ తనకంటే అన్యః మరి ఒకడు కచ్చన ఎవడున్నూ లేడు. ఒక తండ్రికి పుత్రుడు నాడు అంటే తండ్రి మరణించాక పితృకార్యం చేయటం, శ్రద్ధాకర్మలన్నీ కూడా చేయటం, పున్నామన నరకం నుంచి ఆ పితరులను పున్నామ నరకం నుంచి రక్షించేవాడే పుత్రుడు అని ఒక అర్థం. అయితే ఈ సంసార బంధం నుంచి, జనన మరణ బంధం నుంచి విడిపించి నీకు జన్మరాహిత్యము, పరమార్థమైనటువంటి మోక్షాన్ని అందించగలిగిన వాడేమో గురువు. ఇక్కడ శిష్యుడు గురుపుత్రుడు. తండ్రి కొడుకులు అక్కడ, గురువు గురుపుత్రుడు ఇక్కడ. రెండింటికి తేడా చెప్తున్నాడు. అక్కడ గురువు శిష్యుడు కొడుకులు ఉంటే తప్ప పున్నామన నుంచి రక్షించబడమని తండ్రి యొక్క ఉద్దేశం. ఇటువంటి గురుపుత్రుడు నాకు దొరికితే నేను వీడిని కడతేర్చినప్పుడు అతను కృతార్థుడవుతాడు, నేను పూర్ణస్థితి నుంచి పరిపూర్ణుడవుతాను. గురువు కూడా తనంతటి వాడిని ఒక్కడైనా చేసినప్పుడే గురువు పరిపూర్ణుడవుతాడు, కనీసం ఒక్కడు. తండ్రికి రుణవిముక్తి చేయు పుత్రాదు ఉంటున్నారు కానీ తన అనాత్మ బంధమును విడిపించువాడు తనకంటే అన్యుడు లేడు. నా అనాత్మ బంధం పోవాలంటే నా కొడుకు వచ్చి విడిపించడు, నాది నేనే పోగొట్టుకోవాలి. అనగా తన అజ్ఞాన నివృత్తికి తానే ప్రయత్నించాలి. కానీ వేరొకడు సమర్థుడు కాదాలడు. నీ అజ్ఞానం పోవడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. నీ అజ్ఞానం పోవడం కోసం వేరే వాళ్ళు చేస్తారా? అనేక వేదాంత శాస్త్రములు
సద్గురువులు సంసార నివృత్తి మార్గమును ఉపదేశించుతున్నారు. వేదాంత శాస్త్రాలు చెప్తున్నాయి, సద్గురువులు చెప్తున్నారు. వీళ్ళంతా కూడా సంసార నివృత్తి మార్గాన్ని చెప్పడం కాదు, సద్గురువులు అయితే ఉపదేశిస్తున్నారు. ఉపదేశం అంటే శిష్యులకి స్వానుభవం కలిగేలాగా చెప్తున్నారు. అంటే సమీపానికే తీసుకెళ్తాం కదా, గుర్రాన్ని నీళ్లు తాగించడానికైతే కానీ నీళ్లు తాగాల్సింది గుర్రమే. శిష్యుడికి కావాల్సినవన్నీ భోజనం చేయడానికి సమకూరుస్తాం. ఆకలి తీరాలి అంటే గురువు తింటే శిష్యుడు ఆకలి తీరదు, శిష్యుడే తినాలి. అయినను ఆకలిగా ఉన్న మనుషుడు తాను భుజించిన మాత్రమే ఆ క్షుత్తు ఉపశమించడం, ఆకలి తీరుతుంది. అలాగున సకల వేదాంత ప్రతిపాదిత పరబ్రహ్మ పీయూషము అంటే అమృతం, అమృతాన్ని పీయూషం అంటారు. పీయూషమును తాను పానము చేయగలడు, అప్పుడే అమృతుడు. ఆ అమృతాన్ని గురుగారి శిష్యుడికి అందిస్తాడు, శిష్యుడు పానం చేయాలి. ఆయన చేతికి ఇవ్వడం దాకా, అందించడం దాకా ఉపదేశము. దాన్ని స్వీకరించి స్వానుభవం పొందటం అపరోక్షం. అది శిష్యుడు చెయ్యాలి. కనుక శిష్యుడికి కొంత సామర్థ్యం ఉండాలి. గురు ఎంత సామర్థ్యం ఉపదేశించేదాకా వస్తాడు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, మోక్షం అనేది గురువు దగ్గరికి వెళ్తే ఇలా పళ్ళెంలో పెట్టిస్తే తీసుకొని నాకు మోక్షం వచ్చింది అనడానికి కాదు. అట బాహ్యంగా ఉన్న భౌతిక వస్తువు ఇచ్చిపుచ్చుకున్నట్టు కాదు. ఇది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ ద్వైతంలో అయితే ఒక వస్తువు ఇవ్వడం, నువ్వు తీసుకోవడం జరుగుతుంది. అద్వైతంలో వస్తువు ఇచ్చేదే ఉంటుంది. ఆ జ్ఞానం ఇవ్వాలి. నీవు అదే అయి ఉన్నావు అనేది నీకు తెలియకపోవడమే అజ్ఞానం. నీ అజ్ఞానాన్ని వదిలించుకొని నీకు తెలియజేయటమే గురువు యొక్క బోధ. తెలిసినంత మాత్రాన అనుభవం వస్తుందా అంటే, అనుభవం రావాలంటే అనుభవం వచ్చేలాగా బోధించాలి. అనుభవం వచ్చేలాగా బోధ అంటే ప్రబోధ. అనుభవం వచ్చిన తర్వాత గురువు ఇచ్చాడు కాబట్టి వచ్చిందంటావా? నీవు అదే అయి ఉన్నావు, అజ్ఞానం చేత కాదు. ఇప్పుడు మళ్ళీ అదే అయి ఉన్నావు. అదే అయినటువంటి అపరోక్షానుభూతి, పరిపూర్ణమైన సాక్షాత్కార జ్ఞానం నీకుంది. నీవు అదే అయి ఉన్నప్పుడు, నీకున్నప్పుడు ఒకళ్ళు ఇస్తే వచ్చిందనేది తప్పు కదా. అజ్ఞానం అప్పుడేమో గురువుగారు ఇచ్చారు వచ్చిందన్న బాగుంది. నువ్వు అదే అయిన తర్వాత, ఉన్నది ఒకే వస్తువు తర్వాత అయిన తర్వాత నిన్ను నీకు ఇవ్వడం ఏంటి? నువ్వు పరమాత్మ అయ్యి ఉండి పరమాత్మ అనే అనుభవాన్ని గురువుగారు ఇచ్చారంటావేంటి? అందుకే సమీపం దాకా తీసుకొచ్చాడు. నీ స్వానుభవం అయ్యేసరికి అది నీదే అయింది. అందుకే గురువు విషయంగా చెప్పినప్పుడు బోధ తన అనుభవంలోంచి నీకు అనుభవం వచ్చేలాగా చెప్పినప్పుడు ఉపదేశము ప్రబోధ. ప్రబోధలో జరిగేది ఉపదేశం. నీకు స్వానుభవం ఎప్పుడైతే కలిగిందో అది స్వయం ప్రబోధ. బోధ, ప్రబోధ, స్వయం ప్రబోధ. బోధ విషయంగా చెప్పడం, ప్రబోధ అనుభవంగా చెప్పడం, శిష్యుడు కూడా అనుభవం పొందడం. శిష్యుడు అనుభవంలో స్థిరమయ్యాడు. ఇది స్వయం ప్రబోధ. ఈ స్వయం ప్రబోధకే ఎవరు ఆకలిస్తే వాళ్ళు తింటే వాళ్ళకే తృప్తి అని చెప్తున్నారు. ఇక్కడ ఉపమానం. అలాగున సకల వేదాంత ప్రతిపాదిత పరబ్రహ్మ పీయూషమును తాను పానము చేయవలడు. ఆ అమృత భాండాన్ని శిష్యుడు నీ సమీపంలో పెడతాడు. ఆ పానం చేసి అమృతపానం చేయడం ద్వారా మృత్యువుని అధిగమించడం అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. అప్పుడు వాడు జ్ఞానామృతాన్ని పానం చేసిన వాడు అమృత స్వరూపుడే అవుతాడు. ఇక్కడ నేను ఊరికే చెప్పడమే కాకుండా ఇందులో మేలికలు, రహస్యాలు, శిష్యుడి పాత్ర ఏమిటి, శిష్యుడు ఏమేం చేయాలి, గురువు పాత్ర ఏంటి, గురువు ఏం చేయాలి, వీళ్ళిద్దరూ గురు శిష్య న్యాయంగా ఒక చోట చేరితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది,
దీంట్లో పారిభాషిక పదాలు బోధ, ప్రబోధ, స్వయం ప్రబోధ అనేవి ఎలా వస్తాయి? ప్రతిదీ కూడా విడమర్చి కొన్ని కొన్ని చోట్ల ఉదాహరణలతోటి కూడా చెప్పడం ఎందుకంటే నిదానంగా అయినా సరే మనం ఒకసారి ఈ పేజీ పూర్తి చేశామంటే శిష్యులు ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇది చదువుకున్నప్పుడు వాళ్ళు చదువుతుంటే ఆ గురువు గారు చెప్పినటువంటి వాక్యాలు గుర్తు రావడం, ఒకేసారి అప్పుడే నీ ఎదురుగా ఉండి గురువు గారు చెప్తున్నారు అన్నటువంటి ఆ సామీప్యం కలగాలి. ఈ శాస్త్రం నాకు రాదు, ఇది ఆల్జిబ్రా నాకు కష్టంగా ఉంది అనేది పోయి నీకు తేలిగ్గా వెన్నముద్దలాగా కరతల్లా మలకంలాగా అనిపించాలి. దానికి ఇంత ప్రయాసగా ఇంత నిదానంగా ప్రతి చిన్న విషయం సూక్ష్మంగా కూడా చెప్పుకుంటూ పోయేది. మనకి టైం పట్టినా పర్వాలేదు, పుస్తకం పూర్తయ్యేలోపు ముక్తులు కావాలి. ఈ జన్మలోనే అవుతాం. ఈ పుస్తకం 6 నెలలు కాకపోతే సంవత్సరానికి అవుతుంది. సంవత్సరానికి మోక్షం అంటే చూడండి అంత తేలిక. ఇది ఆలస్యమైందని అనుకోకూడదు. మనం తెలుసుకునేదో ఎక్కడ గ్యాపులు లేకుండా పరిపూర్ణంగా నిస్సంశయంగా తెలుసుకోవాలి. లక్ష్యము, ఆ లక్ష్యం యొక్క స్పష్టత, మార్గం నువ్వు అనుసరించడానికి వీలైనటువంటి ఉపాయము, సాధనలోని చిక్కులు తొలగించుకోవడం అన్ని ఏకకాలంలో మనం చర్చించుకుంటూ ముందుకెళ్ళటమే సత్సంగం. పుస్తకం పూర్తవుతే విషయం పూర్తవడమే కాకుండా ఆ పుస్తకం యొక్క సారము, శాస్త్ర సారము, గురువు యొక్క అనుభవంలో అప్పటికే ఉన్నదేదో ఆ అనుభవం శిష్యులోకి సంక్రమించడం అనేది తొట్టతోటగా అయిపోవాలి. ఆ లక్ష్యంలో చెప్పుకుందాం, ఆ లక్ష్యంలో విందాం, అంత శ్రద్ధగా ఉందాం. ఏదైనా నేను కొంచెం కటువుగా చెప్పినా కానీ శిష్యుల యొక్క మేలుకే. శిష్యులను అంటున్నాం కానీ కొంతమంది అధిగమించినా సాధన సంపత్తి ఉందనుకున్నా మహావాక్యాల నిర్ణయం అయినప్పటికీ కూడా పునాది గట్టిగా లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఆ పునాదిని కొంచెం గట్టి చేసుకోవడానికి, ఆ కాంక్రీట్లో ఏదైనా సందులు ఉంటే మళ్ళీ సిమెంట్తో గ్రౌటింగ్ చేసుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంత నిదానంగా, ఓర్పుగా, ఓపికగా చెప్పడం జరుగుతుంది. 9 అయింది. ఈ తర్వాత శ్లోకం రేపు చెప్పుకుందాం. ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.